సెషన్ కూడా మొత్తం కూడా జస్ట్ మీకు ఈ 4 days జరిగిన సెషన్స్ కి క్లారిఫికేషన్ గురించి. ఓకే, సో ఇఫ్ ఎనీథింగ్ జస్ట్ లెట్ మీ నో సో దట్ ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు ఎవరైనా కానీ. వాసు గారు, సుధీర్ గారు చెప్పండి. యా, సో నాకు 2 పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇట్స్ అరౌండ్ 20L. ఓకే, ఒకటి వచ్చేసి 11%, ఇంకోటి 10.75%. ఓకే, సో నేను ఆ లోన్ పెట్టి నేను ఒక ప్లాట్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ ప్లాట్ ని ప్రాపర్టీ లోన్ అగైన్స్ ప్రాపర్టీ కింద పెట్టి అది ఇంకా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అయితే అది తీసుకొని ఇది క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఈజ్ ఇట్ బెటర్ వే? తీసుకోవచ్చు. మీది ఇప్పుడు ప్రీ క్లోజర్ చార్జెస్ ఏమైనా ఉన్నాయా దీనికి? ప్రీ క్లోజ్ చార్జ్ ఉందండి, 3% ఉంది. సో ప్రీ క్లోజర్ చార్జ్ ఉంటే కనుక మనం దానికి ఒక క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో మీ ఆర్ఎం ని కనెక్ట్ అయితే దే విల్ గైడ్ యూ రిలేటెడ్ టు దట్. ఓకే, సో ఇప్పుడు మొత్తం లోన్కి వెళ్తున్నారా మార్ట్గేజ్ కి, లేదు అంటే ఓన్లీ సమ్ పోర్షన్? అది ఇచ్చే వాళ్ళు ఎంత ఇస్తారో దాన్ని బట్టి. సో 2 లోన్లు క్లోజ్ చేసి ఒకటే కంటిన్యూ చేద్దాం. బట్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా లోన్ అగైన్స్ ప్రాపర్టీ. లోన్ అగైన్స్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మీకు చెప్పిన కాన్సెప్ట్ ఇంకోటి ఉంది, లోన్ అగైన్స్ సెక్యూరిటీ. అంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ మీద, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద కూడా మీకు లోన్స్ వస్తాయి. యాజ్ లైక్ ఎల్ఐసి పాలసీస్ మీద లోన్స్ ఎలా వస్తాయో ద సేమ్ వే వీటి నుంచి కూడా వస్తుంది. బట్ దీస్ థింగ్స్ అంటే కొంచెం అమౌంట్స్ అనేది కొంచెం హైయర్ ఉండాలి. ఓకే ఫైన్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో టోటల్ 36 people ఉన్నాం 200లో. ఇంక వేరే ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? గారు, కుమార్ స్వామి గారు చెప్పండి. నమస్కారం. అది నేను నిన్నటిదే ఇవాళ సెషన్ నేను అటెండ్ అవ్వలేకపోయానండి. ఓకే, అది నిన్నటిదైతే రాత్రి చూద్దాం అనుకున్న, రాత్రి కూడా వీలవలేదు. ఓకే, అయితే ఇప్పుడు పలుతురు తర్వాత చేసి మీకు పంపిస్తానండి ఒకసారి. సరే, అది నేను ఆ లింక్ ద్వారా మళ్ళీ చూసుకోవచ్చు కదండి నిన్నటి సెషన్ కూడా? చూడొచ్చండి. ఈ 5 days యాక్టివ్ ఉంటుంది. మేబీ సండేకి డిలీట్ అవుతాయి అనుకుంటుంది. చూస్తానండి, నిన్నటిది ఇవాళ చూసి మొత్తం ఫైల్స్ అయితే నేను ఇప్పుడు వరకు ఒకటే పంపించాను మీకు. మొన్నటిది నిన్నటిది కూడా బాకీ ఉన్నాయి. చూసి ఇకపోతే లోన్స్ అయితే క్రెడిట్ కార్డ్స్ అన్ని బంద్ చేస్తున్నాను, బ్లాక్ చేస్తానండి నేను. కాకపోతే ఉన్నాయి కదండి, క్లియర్ చేసి యాక్చువల్ గా మొత్తం క్లియర్ చేసేస్తానండి. నా దగ్గర కొంచెం డిఫరెంట్ అండి. నేను వేరే ఒక మా ఫ్రెండ్ చెప్పాను కదా, అతను నాకు డబ్బులు ఇచ్చి నేను అతనికి మంత్లీ కానీ లంసమ్ కానీ ఇచ్చుకునేలాగా నేను తీసుకున్నానండి. అతని దగ్గర తీసుకుని నేను క్రెడిట్ కార్డులో అన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఓకే. లంసమ్ ఇంత ఇచ్చి మామూలుగా బ్యాంక్ రేట్ అంత కాకపోయినా కొద్దిగా తక్కువైనా మా ఫ్రెండ్ అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది నాకు. ఓకే, ఓకే. అవి క్లోజ్ చేసి మీరు చెప్పినట్టు మొత్తాన్ని క్లోజ్ చేసి పోతే తర్వాత బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాను. మీరు చెప్పిన ఫైల్స్ అని నేను మీకు పంపిస్తాను పోతారు ఇలా. ఫైన్ అండి. ఇది వరకు రోజుల్లో ఏంటంటే లైక్ ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కానీ, మామూలు మీ కేసు కాదు జనరల్గా చెప్తున్నా, ఫ్రెండ్స్ అయినా కానీ మన దగ్గర డబ్బులు లేవంటే ఓకే అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే క్రెడిట్ కార్డ్ ఉంది కదా నేను యూజ్ చేసుకుంటా అంటున్నారు. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు పే చేస్తారని తెలియదు. వాళ్ళు పే చేయకపోతే మన క్రెడిట్ కార్డ్ స్టక్ అయిపోతుంది. నాకు చాలా అనుభవం అయిందండి ఇప్పుడు. చాలా ఓకేనండి, చేస్తాను, నేను పంపిస్తాను మీకు ఫైల్స్. నేను ఫస్ట్ సెషన్ లో చెప్పాను కదా, అప్రాక్సిమేట్ నాది 2 lakhs దాకా అలాగే పోయింది ఇనిషియల్ డేస్ లో. ఓకే, దెన్ ఇప్పుడైతే నేను ఎవరికి ఇవ్వట్లేదు. బట్ ఇదివరకు అంటే ఇచ్చే వాళ్ళని అలాగా. సో స్ట్రక్ అయిపోయి ఉండదు, వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉండదు కాబట్టి ఆ టైప్ దానిలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఇవ్వట్లేదు మనం డబ్బులు ఇచ్చామంటే ఈ రోజుల్లో అయితే. ఓకే, సో బెటర్ అవాయిడ్. మనం మోస్ట్లీ స్ట్రక్ అయిపోవడానికి ఇదే రీజన్స్. చేస్తానండి, మొత్తం క్లోజ్ చేసి మీకు ఫోటోలు కూడా పెడతాను తర్వాత. ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఓకే, హరీష్ గారా? హరీష్ గారు చెప్పండి.
క్రెడిట్ కార్డు యాక్చువల్గా మీరు క్లోజ్ చేయమన్నారు కదా. యాక్చువల్గా అట్ ప్రెసెంట్ అయితే నాకు ఎటువంటి దాని మీద ఇది లేదు, అంటే లోన్ కానీ లేదంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ కానీ అట్లా ఏం లేదు. సో పే చేయాల్సింది ఏం లేదు. కాకపోతే ఇది వరకు ఉండింది, లాస్ట్ 2 months బ్యాక్ మాత్రమే నాకు అది ఫ్రీ అయింది. సో నేను అది జస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ దీనిలా కోసం అని ఉంచుకున్నాను. అది పర్లేదా లేదంటే? యాక్చువల్గా ఎమర్జెన్సీ పర్పస్ కి అయితే ఈవెన్ క్రెడిట్ కార్డ్ ఉండడం అనేది ఆల్వేస్ సజెస్టబుల్. ఓకే, బట్ ఇనిషియల్ డేస్ లో ఎమర్జెన్సీ అని అనుకుంటాము, తర్వాత అలవాటు అయిపోయి దాన్ని ఇంకా యూజ్ చేయకుండా ఉండలేని సిచ్యువేషన్ చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు క్రెడిట్ కార్డ్. సో ఆ సినారియోలో నేను బ్లాక్ చేసామని చెప్తున్నాను. 3 years అలానే జరిగింది నాకు. ఈ మధ్యన ఒక 2 months నుంచి కొద్దిగా డబ్బులు రావడం వల్ల అలాగా క్లియర్ చేసి అది ఇప్పుడు దాన్ని యూజ్ చేయట్లేదు. సో అది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి నాకు 2 loans ఉన్నాయన్నమాట, పర్సనల్ లోన్స్. ఒకటి ఐసిఐసిది, అది ఈ అక్టోబర్ కి క్లోజ్ అయిపోతుంది. సో ఐ థింక్ అది నో టచ్. ఐ థింక్ అనదర్ ఇంకోటి వచ్చి యాక్సెస్ లో 9 lakhs తీసుకున్నాను. అది 5 years ది, ఆల్రెడీ 1.5 year కంప్లీట్ అయింది. ఓకే, దానికి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఏమీ లేవు. కాకపోతే ఇప్పుడు నేను అమౌంట్ ఒక 50,000 ఎంత అమౌంట్ కలెక్ట్ అయితే అది పే చేసేద్దామని అనుకుంటున్నాను. అది పే చేయడం బెటరా లేదంటే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయడం బెటరా? మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుందండి అది? దానికి ఇంట్రెస్ట్ వచ్చి 12% అలా ఉంది. 12% అంటే క్లోజ్ చేయడమే బెటర్. కొంచెం ఎక్స్ట్రా అమౌంట్స్ కట్టేసుకొని క్లోజ్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే ఓకే, ఇంకా హోమ్ లోన్స్ అవి ఏం లేవు. హోమ్ లోన్ కోసం అది మీరు వీడియో చూసాను, మీరు చెప్పారు కదా. హోమ్ లోన్ లో స్ట్రక్ అవ్వద్దండి మోస్ట్లీ, ఎందుకంటే హోమ్ లోన్ ఒకసారి మనం స్ట్రక్ అయ్యామంటే ఒక 20 years మనం లైక్ కట్టప్ప టైప్ లో అయిపోతుంది అనమాట, బానిసలం అయిపోతాం. సో మన దగ్గర డబ్బులు ఉండి మనం హోమ్ లోన్ తీసుకుంటున్నామంటే దట్స్ గుడ్, పర్లేదు. కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర అమౌంట్స్ ఉంటుంది, బట్ ట్యాక్స్ పర్పస్ అని లేదంటే వేరే రీజన్స్ మూలంగా హోమ్ లోన్ తీసుకుంటారు. ఆ వేళ అయితే పర్లేదు తప్ప, మన దగ్గర డబ్బులు లేకుండా హోమ్ లోన్ తీసుకున్నామంటే మనం స్ట్రక్ అయిపోయినట్టే కంప్లీట్. ఓకే, ఇంకొక చిన్న ఐడియా ఉంది, అది దాన్ని మీరు సజెస్ట్ చేయాలి. ఏంటంటే నేను చెన్నైలో ఉంటున్నాను. చెన్నైలో ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా ఉండే ఏరియాస్ లో మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకటి తీసుకుని దాన్ని మనకి హాస్టల్ ఫుడ్ అని కాదు, జస్ట్ అకామిడేషన్ లాగా మనం ఇచ్చేస్తే వాళ్ళు మనకి పర్ హెడ్ 10,000 అలా ఇస్తారనమాట. సో అలాగా మనం 3 BHK తీసుకున్నా కూడా మనకి 60,000 లా వస్తుంది. మనకి ఈఎంఐ అదే కట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా మనకి ఇన్కమ్ లానే వస్తుంది. సో అలాగని అలా చూస్తున్నాం. ఓన్ అంటే మనం ఉండడానికి ఇల్లు కాకుండా, కానీ అలాగా ఫస్ట్ అది స్టెప్ తీసుకుందామని అనుకుంటున్నాం. ఈజ్ దట్ కరెక్ట్? యాక్చువల్గా ఎయిర్బిఎన్బి హోటల్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ టూ డిఫికల్ట్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ హోటల్ ఆర్ ఈ షేర్డ్ అకామిడేషన్ అనేది లైక్ కాంపిటీషన్ అనేది టూ హెవీ అయిపోయింది. ఈ ఓయో రూమ్స్ అనేది మేజర్, అండ్ దాని తర్వాత నేను చెప్పిన తప్పేమో, ఇది జస్ట్ లైక్ హాస్టల్ అనమాట. హాస్టల్ అనమాట. అది హాస్టల్, మనం ఫుడ్ పెట్టం కానీ అకామిడేషన్ మాత్రమే ఉంటుంది అక్కడ. ఓకే, ఈ ఓయో అయినా లేదంటే ఎయిర్బిఎన్బి అయినా మోస్ట్లీ ఫుడ్ అనేది ఏమి ఉండదు, హాస్టల్ టైప్ లోనే ఉంటుంది. సో ఆక్యుపేషన్ అనేది అంటే ఇది మంత్లీ అయినా మీరు ఇచ్చేది, లేదంటే 1 day or 2 days ఆ టైప్ లోనా? మంత్లీ వైజ్. మంత్లీ. సో ఈవెన్ మంత్లీ అయినా మీరు ఒకసారి ఆలోచించండి కాంపిటీషన్ ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనేది. ఎందుకంటే ఇప్పుడు కరోనా అనేది స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ సినారియో మారిపోయింది. ఈవెన్ రీసెంట్ గా నేను ఒక కస్టమర్ తో మాట్లాడాను, హాస్టల్ రన్ చేసే ఆయన. మీరు నా ఫేస్బుక్ పేజ్ చూస్తారా కనుక, నా వాసుచల్ల అనేది, యూ విల్ గెట్ ఐడియా. ఓకే, హాస్టల్ 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈవెన్ 30,000 కూడా ఇన్కమ్ రావట్లేదు. ఇప్పుడు సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. మొత్తం కంట్రోల్ అయితే గానీ ఇది వర్కౌట్ అవుతుంది. అది కరెక్ట్. సో ఇప్పుడు ఈ హాస్టల్ ని కంటిన్యూ చేయాలా, స్టాప్ చేయాలా, అది క్వశ్చన్. సో దానికి సజెషన్ ఇచ్చామాట. ఆ పాడ్కాస్ట్ అనేది మీరు వింటే మీకు ఐడియా వస్తుంది ఎలా. సో లైక్ దట్. సో కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, లేదు అంటే డోంట్ రిస్క్. సార్ వాసు గారు, పురుషోత్తం అండి. పురుషోత్తం గారు చెప్పండి. ఎక్స్టెండ్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ అండి. హోమ్ లోన్ కి మనీ ఉంటేనే వెళ్ళమంటున్నారు. సో మనీ ఎప్పుడు వస్తుంది సార్ చేతిలో? 50 lakhs 60 lakhs? ఇప్పుడు అది మీరు ఆలోచించాలి కదా. సో
మనీ లేకుండా మనం కొంటున్నాము అంటే ఇట్స్ లైక్ అంటే ఇప్పుడు మీరు కొనడానికి రీజన్ ఏముంటది మోస్ట్లీ వాల్యూ, ఇల్లు వాల్యూ అనేది పెరుగుతుంది, అది ఒకటి ఉంటది, ఇంటి వాల్యూ పెరుగుద్ది. రెండోది ఏంటి, మనం ఆల్రెడీ రెంట్ కడుతున్నాం కాబట్టి రెంట్ కి బదులు ఇది చేస్తే బెటర్ అనేది మీ ఒపీనియన్ ఉంటది. ఓకే, సో ఆ రెంట్ వచ్చేటప్పుడు మీరు 15,000 కడితే ఇక్కడ ఈఎంఐ వచ్చి 40,000 ఉంటది. సో ఆ రెండింటి డిఫరెన్స్ తో మీరు గెయిన్ అయ్యేది క్రోర్స్ లో ఉంటది. అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 20 years కి. ఓకే, సో ఇలాంటి సినారియోలో నేనేం చెప్తున్నానంటే అసలు ఫస్ట్ ఇల్లు కొనడం అనేది మీరు డెసిషన్ తీసుకుంటే కెన్ యూ బై సెకండ్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో మీ జీవితకాలంలో మీరు 2 ఇల్లులు కొనగలరా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసుకోవాలి. కొనగలను అని అనుకుంటే ఇప్పుడు కొనడం బెటర్. కొనలేను అని అనుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 60-65 రిటైర్మెంట్ అయ్యానికి ఒకటి కొనుక్కోవడం బెటర్. అంటే ఆ టైం అప్పుడు కొనుక్కునేటట్టు ప్లాన్ చేసుకోమంటారా? అంతే. ఇప్పుడు మీరు కొత్త హౌస్ కొంటారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 30. ఓకే, మీరు ఇక్కడ వరకు చూస్తారు. ఇప్పుడు రెంట్, ఈఎంఐ అనేది, ఈ ఇల్లు అనేది మీకు ఈ లోన్ తీరేటప్పటికి మీరు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తారు. 50 సంవత్సరాలు అవుతుంది. అండ్ అప్పుడు ఇల్లు పాత పడిపోతుంది, మీ ఇన్కమ్ ఉండదు, అండ్ ఆ ఇల్లు రిపేర్స్ వస్తూ ఉంటది. మీ రిటైర్మెంట్ లైఫ్ అనేది దానిలో ఉండాలి. ఓకే, ఆ టైంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకో 30 years మనం బతకాలి. సో రిటైర్మెంట్ అయితేనే మనం ఎండింగ్ కాదు కదా. ఆ తర్వాత ఇంకో 25-30 years మనం ఉండాలి. ఆ 30 years కి పాత ఇంట్లో మన దగ్గర ఎనర్జీ ఉండదు, డబ్బులు ఉండవు. ఆ టైంలో మనం దానిలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో మన దగ్గర ఆ టైంకి ఎగ్జాక్ట్ డబ్బులు ఉండాలి. ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ డబ్బులు ఉండాలి. అది ఉంటాయని అనుకుంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నా పర్లేదు. అది డౌట్ అని అనుకుంటే ఇప్పుడు ఇల్లు కొనకపోవడం బెటర్. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే అండి, నాకు పర్సనల్ లోన్ ఉందండి 2. ఒకటి 4.5 ఉంది, ఒకటేమో 2.5 ఉంది. ఒకటి 19 months లో క్లోజ్ అవుతుంది, ఇంకొకటి 2.5 years లో క్లోజ్ అవుతుంది. సో 18 months లో క్లోజ్ అవుతుంది, 4 lakhs ఉంది. సో ఆ 4 lakhs ది నా దగ్గర మనీ ఉన్నాయి. ఆ 4 lakhs ది క్లోజ్ చేసి దెన్ ఐ వాంట్ టు గో ఫర్ ఏ హోమ్ లోన్. హోమ్ లోన్ కి సపోజ్ 50 lakhs ఉంది అనుకో, ఒక 15-20 lakhs చేతిలో ఉంటే మిగతా దానికి వెళ్ళొచ్చా, లేకపోతే ప్రెజెంట్ ఆప్షన్ ఆపమంటారా? వెళ్ళొచ్చు. డౌన్ పేమెంట్ అనేది 40% అప్రాక్సిమేట్ ఉంటే కనుక యూ కెన్ బై ద హౌస్ అండి. బట్ అది అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే కొంచెం ఆలోచించాలి. ముందు చెప్పిన స్టేట్మెంట్ అయితే అసలు హౌస్ కొనకూడదు అనేటట్టే ఉంది. అంతే అండి. ఓకే, సో మేజర్గా ఏంటే అది మీరు అంటే ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు కొనడానికి జెంట్స్లో ఎవరు కొందాం అనేది థాట్ వచ్చేలోపు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్, వైఫ్ అని, పేరెంట్స్ అని, వీళ్ళందరికంటే పక్కింటి వాళ్ళు, మన ఫ్రెండ్స్, కొలీగ్స్, వీళ్ళది ఎక్కువ ఉంటుంది ఫోర్స్. అందరూ కొనుక్కుంటున్నారు, మనం కొనలేదు. సో ఇప్పుడు మనం ఉండాలా లేదంటే వాళ్ళు ఉంటారా అంటే మనమే ఉంటాం. ఈఎంఐ ఎవరు కడతారంటే మనం కడతాం. ఆ పెయిన్ ఎవరికంటే మనది. అది కానీ వేరే వాళ్ళ గురించి ఎక్కువ కొనేది ఉంటుంది రీజన్ వచ్చేటప్పటికి. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ఈ రేట్ ఉంది అనుకోండి, ఫ్లాట్ రేట్, సపోజ్ 2 BHK ఫ్లాట్ అనుకోండి, ఒక 10 years లో ఏ రేంజ్ లో పెరగొచ్చు అని మీ ఎక్స్పెక్టేషన్ వచ్చండి? ఫ్లాట్ అయితే రేట్లు తగ్గుతాయి కదా. సో అంటే ఇప్పుడు నేను కొనుక్కుంటా, 10 years తర్వాత నేను కొన్నాను అనుకోండి, అప్పుడు రేట్ ఎలా ఉండొచ్చు? దట్ డిపెండ్స్ అండి. పెరగడం అంటే మరీ హ్యూజ్ గా పెరగకపోవచ్చు, మేబీ ఏమైనా తగ్గచ్చు కూడా. ఓకే, ఇప్పుడు కరోనా వచ్చింది, లైక్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఎగ్జాంపుల్ TCS, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. సో ఇలాంటప్పుడు అందరూ కూడా ఆఫీస్ దగ్గరగా ఉంటారని చూడరు, ఎక్కడో అవుట్స్కట్స్కి వెళ్ళిపోతారు, పక్క పక్కన విలేజెస్కి వెళ్ళిపోతారు. సో విలేజెస్కి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ రేట్లు తగ్గుతాయి. సో అలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. అండ్ తీసుకుంటానంటే కనుక హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడం బెటర్. కొంచెం హైఫై ఉండే గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్. ఎందుకంటారు, అది కిడ్స్ కి బాగా యూజ్ అవుతుంది, కిడ్స్ కైనా పేరెంట్స్ కైనా. ఓకే, ఎందుకంటే మన చుట్టూ ఉండే కమ్యూనిటీ అనేది కొంచెం రిచ్ కమ్యూనిటీ ఉంటే మన థాట్స్ కూడా రిచ్గా వెళ్తాయి.
మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఇంకా డౌన్ కి ఆలోచిస్తూ ఉంటే మనం కూడా డౌన్ లోనే ఉంటాం. సో గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేటప్పటికి ద పీపుల్ హూ సరౌండ్ మొత్తం బిజినెస్ పీపుల్ అయినా కొంచెం హైఫై జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కిడ్స్ కూడా కొంచెం వాళ్ళలాగే థింక్ చేయడానికి ఆలోచిస్తారు. సో మీ కిడ్స్ కూడా అదే వేలో ఈవెన్ లైక్ సబ్ కాన్షియస్లీ దే డెవలప్ దట్ హ్యాబిట్ టు థింక్ అండ్ గ్రో ఇన్ హై లెవెల్. ఓకే ఓకే అండి. సో ఆ వేలో ఏమైనా ట్రై చేస్తే థింక్ చేయండి. ఓకే, ఇన్ కేసు అదే నేను అడిగినట్టు ఫస్ట్ లోన్ క్లోజ్ చేసి దెన్ ఐ గో ఫర్ 30-40% మనీ ఉంటే దెన్ ఐ కెన్ గో ఫర్ ఫ్లాట్. యా, సో ఒకసారి ఆలోచించండి ఈ రిలేటెడ్. కెన్ యూ బై సెకండ్ హౌస్ ఆర్ నాట్, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. ఓకే, అండ్ దీని మూలంగా మీ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది కూడా ఆగకూడదు. అవును. ఓకే, సో ఇంకెవరైనా ఉన్నారా క్వశ్చన్స్? థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు, శివశంకర్ ఇక్కడ. శివశంకర్ గారు చెప్పండి. అది నాకు ఒక హోమ్ లోన్ ఒకటి ఉందండి. ఓకే. సో అది బేసిక్గా నేను 2013 డిసెంబర్ అలా తీసుకున్నాను. ఓకే. 19 lakhs అది. సో 6 years నుంచి నేను 19,500 ఈఎంఐ పే చేస్తున్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయింది. ఓకే. 6.5 years అలా కంప్లీట్ అయింది. సో అది మీరు మనకి ఇది చెప్పారు కదా, 4-5 మెథడ్స్ చెప్పారు కదా. సో ఈ ప్యారలల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10% అలా ఈఎంఐ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి చేసుకోవడం బెటర్ అంటారా, లేదంటే ఇంకా అవుట్ స్టాండింగ్ 15 lakhs ఉందన్నమాట? మీరు దీనికి వెళ్ళడం బెటర్, ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడమే బెటర్. ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడమే బెటర్ అంటారా? ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడమే బెటర్. ఈవెన్ నేను మీకు కావాలని చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా నాది? కనిపిస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఒక 20 లక్షలు మీరే సినారియో తీసుకుందాం. 20 లక్షలు మీరు లోన్ తీసుకున్నారు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చి ఇప్పుడు ఎంత ఉందండి మీది? కొంచెం ఎక్కువ ఉందండి, 10.95 ఉంది. ఓకే, ఇప్పుడు రేట్స్ తగ్గాయి కాబట్టి 8 అనుకుందాం, 20 years. సో సినారియోలో మీకు ఇక్కడ ఈఎంఐ అయ్యేది అప్రాక్సిమేట్ 16,729 రూపీస్ ఈఎంఐ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టేది 20 లక్షలు, మీరు తీసుకున్నది 20 లక్షలు, టోటల్ మీరు కట్టేది 40 లక్షలు. బ్రేకప్ తీసుకుంటే 20 లక్షలు, సారీ ఇది 20 ఇది 20. ఓకే, టోటల్ 40 లక్షలు అయింది. ఇప్పుడు దీన్ని రికవర్ చేయాలంటే ఏం చేయాలి అంటే జస్ట్ ఎస్ఐపి దీనిలో 1/4, ఈ లోన్ ఈఎంఐలో 1/4 అంటే 4,000 ఉంటుంది కదా. 4,000 రూపాయలు మీరు 20 years సేమ్ పీరియడ్ 15% చేస్తే కనుక మీకు వచ్చేది అప్రాక్సిమేట్ 60 లక్షలు ఉంటుంది. సో 15 వద్దులే, ఇంకా సేఫర్ సైడ్ వెళ్దాం, 12% కదా. ఓకే, సో 12% కంటే మీకు ఇక్కడ వచ్చేది 40 లక్షలు ఉంది ఎక్స్పెక్టెడ్ అమౌంట్. అండ్ ఇక్కడ మీకు పోయింది 40 లక్షలు ఉంది. సో ఈఎంఐ క్యాలిక్యులేటర్ లో మీ పాకెట్ లోంచి బయటకు వెళ్ళింది మొత్తం అమౌంట్. ఇక్కడ సిప్ క్యాలిక్యులేటర్ లో ఇది మీ పాకెట్ లోకి వచ్చింది. సో ఇక్కడ మీరు 0 అయ్యారు. ఓకే, సో సింపుల్, మీరు 1/4 ఆఫ్ ద అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఎస్ఐపి లో, దెన్ ఇట్ విల్ ఫెచ్ గుడ్ అమౌంట్. ఓకే, అంటే ఆల్రెడీ 6 years పే చేశాను కదా నేను. సో యా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకా దాన్ని క్లోజ్ చేయడం, ప్రీ క్లోజ్ చేయడం, ఎక్కువ కట్టడం అలాంటివి చేయొద్దు. బట్ 10% ఇంట్రెస్ట్ అంటే చాలా ఎక్కువ. ఓకే, సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కి ట్రై చేయండి ఫస్ట్. ఓకే అండి. సో నెక్స్ట్ ఒకటి, యాక్చువల్గా నేను గోల్డ్ మెంబర్ని. సో బేసిక్గా ఇప్పుడు మన ఫండ్ బజార్ నుంచి మనం మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నాం కదా, ఎవ్రీ మంత్ సిప్స్ కట్ అవుతున్నాయి కదా. అవును. సో అలాగే ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా ఫండ్ బజార్ లో ఒక ఆప్షన్ ఉంది బేసిక్గా, మన ట్యాక్స్ సేవింగ్ కోసం 80CCDలో. ఓకే, కాకపోతే ఆల్రెడీ ఎన్పిఎస్ ఎవరికైతే ఉందో అది లింక్ చేయడానికి వాళ్ళు ఎందుకు ఆప్షన్ ఇవ్వకూడదు? అది నాకు ఐడియా లేదండి. ప్లాట్ఫామ్ మొత్తం విజయ అండ్ తేజ హ్యాండ్లింగ్. అంటే మీరు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆటోగా ఇప్పుడు మనం 4,200 ఎంతో ఈఎంఐ పే ఎన్పిఎస్ పే చేస్తాం ఎవ్రీ మంత్. ఓకే, సో మేము అవుట్ సైడ్ నుంచి పే చేస్తున్నాం కదా. సో మేము ఇప్పుడు దీనికి లింక్ చేసుకుంటే సో దట్ వీ కెన్ ఈజీగా మేనేజ్ చేసుకోవడం ఉంటుంది కదా మన ఫండ్ బజార్ నుంచి. ఫైన్ అండి, నేను ఒకసారి కనుక్కుంటా అయితే అది. ఓకే అండి, అదే ఒకసారి జస్ట్ రిక్వెస్ట్ అది.
సో బయట నుంచి చేయడం ఎందుకు, మ్యూచువల్ ఫండ్స్ ఇది ప్యారలల్ గా మనకి ఎదురుగుంటా కనపడుతుంది కదా, సో వీ డోంట్ నీడ్ టు వరీ. అండ్ ఎన్పిఎస్ అయితే మేము జనరల్ గా 20% 30% స్లాబ్ ఉంటే తప్ప ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎన్పిఎస్ అనేది. ఓకే, 10% ట్యాక్స్ స్లాబ్ కి అది కరెక్ట్ కాదు. సో ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్, అసలు 30% అయితే బెటర్ ఎన్పిఎస్ అనేది. ఓకే, అంటే అవుట్ సైడ్ ఆఫ్ 50,000 సేవ్ ఏదోలో సేవ్ చేయాలి కదా అని ఒక అంతే. థ్యాంక్ యూ. వాసు గారు, సారీ ఐ మిస్ ఇట్. లాస్ట్ పాయింట్ ఏంటి? 30% స్లాబ్ ఉన్న వాళ్ళకి ఎన్పిఎస్ సజెస్ట్ చేస్తారా? అవును, అంటే నేను నీకు చెప్పేది బ్లైండ్ గా చెప్తున్నాను. యాక్చువల్లీ ప్రొఫైల్ టు ప్రొఫైల్ కాదు, జస్ట్ ఇన్పుట్ గా తీసుకుంటున్నాను. సో యాక్చువల్గా అయితే 30% స్లాబ్ లో ఉండే వాళ్ళకి ఎన్పిఎస్ సజెస్ట్ చేస్తాం. సమ్ టైమ్స్ 20% స్లాబ్ లో ఉండే వాళ్ళకైనా ఎన్పిఎస్ సజెస్ట్ చేస్తాం. ఓకే, 10% స్లాబ్ కి ఎన్పిఎస్ అనేది వి డోంట్ సజెస్ట్. మోస్ట్లీ మీ ఎవరికి కూడా సజెస్ట్ చేయలేదు అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ఎన్పిఎస్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే దానిలో ఫ్రీడమ్ ఆఫ్ మేనేజింగ్ మనీ అనేది ఉండదు, లాక్ ఇన్ అయిపోతుంది అప్ టు మన రిటైర్మెంట్ టైం వరకు. అండ్ గవర్నమెంట్ వదిలే అమౌంట్ లైక్ ఆ టైం బట్టి మనకి ఈజీగా ఇస్తాడు. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఈవెన్ ఒక ఫండ్ బాగోకపోతే వేరే ఫండ్ కి మూవ్ అవడానికి మన స్కోప్ ఉంటుంది. ఆ ఛాన్స్ అనేది ఎన్పిఎస్ లో ఉండదు, వాళ్ళు ఇచ్చిన దానిలోనే షిఫ్ట్ చేస్తూ ఉండాలి మనం. వసు గారు, మీరు ఎస్ఐపి క్యాల్కులేటర్ ఓపెన్ చేశారు కదా ఇందాక. అవునవును, దాంట్లో అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ అనేది ఏంటండి? అంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు గోల్స్ డిఫైన్ చేస్తున్నాం కదా, ఏది కిడ్స్ ఎడ్యుకేషన్ అయినా, రిటైర్మెంట్ అయినా, లేదంటే వేరే డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ అన్నిటికి మీకు ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా వితౌట్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నాం. ఇంకా చెప్పాలంటే నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు 4,000 రూపాయలు 20 years వరకు ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్పెక్టెడ్ 12% రిటర్న్స్ లెక్కన మనకి 40 లక్షలు చేతికి వస్తుంది. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే. కానీ ఈ 40 లక్షల వాల్యూ ఆఫ్టర్ 20 years ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 40 లక్షలు అంటే చాలా ఎక్కువ, కానీ 20 ఏళ్ళ తర్వాత 40 లక్షలు అంటే, సో అది ఇప్పుడు ఎస్ పెట్టామని అనుకోండి 18 లక్షలు. అంటే మీరు ఇప్పుడు 18 లక్షలు ఉంటే అప్రాక్సిమేట్ ఎంత ఏమేం చేయొచ్చు, ఆ టయానికి 40 లక్షలు ఉంటే మీరు అవేవి చేయొచ్చు. ఓకే ఓకే, మీకు ఈ వాల్యూస్ ఎందుకని జనరల్ గా మేము ఈవెన్ మీకు ప్లానింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు. ఇన్ఫ్లేషన్ అని లేదంటే టాక్సేషన్ అని కన్సిడర్ చేయట్లేదు ఫస్ట్ ఇయర్ కి. ఇది ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే ఒక 5 years మీరు కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్న తర్వాత 6th year నుంచి ఈ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మీకు మీ గోల్స్ ప్రకారం మీ కిడ్స్ ఎడ్యుకేషన్ అయినా, ఇల్లు కొనడం, కారు కొనడం, ఈ గోల్స్ అన్ని ఇచ్చాం కదా, ఈ అన్నిటికి మీకు ఒక 40,000 50,000 ఎస్ఐపి చెప్పామనుకోండి, మీరు 50,000 ఎస్ఐపి కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఒక 4 years తర్వాత లేదంటే అట్లీస్ట్ 3 years కూడా ఇవ్వచ్చు, 3 to 5 years మధ్యలో మీరు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ ద రీజన్ మీకు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఏది ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అండ్ ఒక 5th year 6th year దాటిన తర్వాత ట్యాక్స్ అడ్జస్టెడ్ వస్తుంది. ఓకే, అంటే మీరు పెట్టిన అమౌంట్ కి ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ 10% ట్యాక్స్ అనేది కట్ చేస్తారు. అంటే మీకు 1 crore ఎట్ ద ఎండ్ మీకు వచ్చింది అనుకోండి, మీ చేతిలోకి 1 crore రాదు, 10% అనేది కట్ చేసి 90 lakhs ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు 90 lakhs కి గోల్ కి మీకు ఇప్పుడు అది అసైన్ చేసి ఇవ్వలేదు మీకు ఇచ్చిన గోల్స్ ఎవరికి కూడా. ఓకే, ఎందుకంటే రెండు ఇచ్చామనుకోండి మీ ఎస్ఐపీలు అన్ని కూడా 1,00,000 పైన ఉండాలి. ఓకే, దట్స్ ద రీజన్ అవన్నీ పక్కన పెట్టి ఉంచాము. విల్ గివ్ యూ, అవి కూడా ఇస్తాం. ఓకే, మళ్ళీ ఏదండి మళ్ళీ ఇప్పుడు మీరు 4 days క్లాస్ చెప్పారు కదండి, ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎస్ఐపి ఆర్ ఇంకేదైనా ఇంకా వేరే దానికి అప్రోచ్ ఉందండి? ఎస్ఐపి అనేం కాదు, జస్ట్ అది జనరిక్ గా మీకు ఒక ఐడియా రావడానికి లోన్స్ అనేవి ఎలా క్లోజ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా న్యూ కస్టమర్స్ డిజైన్ చేసింది కదా.
ఓకే, అసలు మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, బేసిక్స్ ఆఫ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి, నేను ఒక ప్లాట్ తీసుకోబోతున్నాను. ఆల్రెడీ నేను ఒక 4-5 months బ్యాకే నేను అమౌంట్ అయితే కట్టాను, ఒక 4 lakhs దాకా. నేను మిగతా 10 lakhs వచ్చేసి లోన్కి వెళ్దాం అనుకున్నాను. అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారండి ఇక్కడ? అంటే నేను మనీ చేతిలో పట్టుకొని వెళ్ళమంటారా, లేకపోతే లోన్కి వెళ్ళిపోమంటారా? మీ శాలరీ ఎంత అండి? నా శాలరీ 70 అండి, బట్ ఆల్రెడీ 1 home loan ఉంది. అది 15 lakhs ఉంది, బట్ అది 1 year అయింది. ఓకే, సో అదే కొంచెం డైనమాలో ఉన్నాను, ముందుకు వెళ్ళాలని చెప్పేసి. అంటే ఇక్కడ 2 things అండి, యూ వాంట్ టు బి రిచ్ ఆర్ యూ వాంట్ టు బి హ్యాపీ. సో రెండు అంటే సమ్ టైమ్స్ పాసిబుల్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నన్ను చూస్ చేసుకోమంటే నేను హ్యాపీ అనేది చూస్ చేసుకుంటా. సో అది ఫైనల్ మీది. బట్ 70K శాలరీకి 10 lakhs అంటే నో ఇష్యూ అండి, యూ కెన్ రిస్క్ దట్టు. మీరు కొనేది అసెటే కదా, సో నో ప్రాబ్లం. అవునండి, అసెట్. ఓకే, బట్ ఆ ప్రెషర్ అయితే ఉంటుంది, అది మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, యూ కెన్ బై. ఓకే, ఫైన్ అండి. ఇంకా వాసు గారు, యా పుష్పల్ గారు చెప్పండి. క్విక్ క్వశ్చన్. సో ఎన్పిఎస్ గురించి చెప్పారు కదా. అవును. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో రిఫార్మ్స్ అనేది తీస్తూనే ఉన్నారు గవర్నమెంట్ టు మేక్ ఇట్ మోర్ బెటర్. సో ఇది మీ ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇది ఇంకా బెటర్ చేస్తారా? ఇప్పుడు కరెంట్లీ 40%, నాకు తెలిసినంత వరకు 40% వాళ్ళు పెన్షన్ కంపల్సరీ పెన్షన్ ఫండ్ లో పెట్టాలి, మిగతాది విత్డ్రా చేసుకోవచ్చు ఆఫ్టర్ 60, రైట్? సో ఇది ఇంకా రిలాక్సేషన్ అవ్వచ్చా? ఎన్పిఎస్ అయితే రిలాక్స్ అవుతుంది, అది ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ట్రైంగ్ టు రిమూవ్ ద కంప్లీట్ ట్యాక్స్ ల్యాబ్స్. ఇప్పుడు ఇయర్ హింట్ ఇచ్చారు, మీకు ట్యాక్స్ ల్యాబ్స్ రిమూవ్ చేసేసి అనేది ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఫుల్ గా తీసేస్తారు, మీరు మ్యాండేటరీగా ఫాలో అవ్వమని చెప్తారు. లైక్ గ్యాస్ సబ్సిడీ అనేది స్టార్టింగ్ లో మీరు చూస్తే ఇట్స్ రిలాక్సేషన్, అంటే మీరు ఆప్ట్ చేసుకోవాలి. తర్వాత నుంచి ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ గ్యాస్ సబ్సిడీ లేదని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అవును. సో ద గవర్నమెంట్ ఏమేంటంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే దే మేజర్లీ ఫోకస్ ఆన్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకుందామని అనుకుంటారు. అండ్ ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరు, ఎంప్లాయీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ట్యాక్స్ రిలేటెడ్ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే డైరెక్ట్ మీ కంపెనీ గవర్నమెంట్ కి పే చేస్తుంది మీ దగ్గరికి రాకుండానే. సో ద ఓన్లీ సోర్స్ ఏంటంటే ఈజీగా డబ్బులు తీసుకోవడానికి మీరే. ఓకే, సో గవర్నమెంట్ స్లోలీ రిమూవ్ ద ట్యాక్స్ ల్యాబ్స్. యాక్చువల్గా ట్యాక్స్ ల్యాబ్స్ గురించి చెప్పాలంటే వీళ్ళు మేజర్ గా చేంజెస్ తీసుకురావట్లేదు. యాక్చువల్గా యాజ్ పర్ ఇన్ఫ్లేషన్, ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక 8% కానీ 6% కానీ ఉంటే ట్యాక్స్ ల్యాబ్స్ రిలాక్సేషన్ అనేది ఎవ్రీ ఇయర్ 6%, 7% అలా రావాలి. కానీ వీళ్ళు ఇచ్చేది 2%, 1% ఇస్తున్నారు. సో ఆల్రెడీ ఆ లెక్కను చూసుకుంటే వీఆర్ పేయింగ్ వెరీ హై ట్యాక్స్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్. సో ఫ్యూచర్లీ తీసేశారు అంటే కనుక ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ అన్నట్టు ఉంటుంది. అది స్టిల్ మనం దానికి ఇంక చేయగలిగింది ఏమీ లేదు. ఎన్పిఎస్ అనేది కూడా లైక్ వాళ్ళు చెప్తారు అంతే, ఆప్షన్ అనేది ఇస్తారు, బట్ దాన్ని మేజర్ గా అయితే ఉంచరు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇఫ్ ఎల్స్ లాజిక్ లో మనం పడం, ఆ ఇఫ్ లోను పడం, ఎల్స్ లోను పడం, ఇంక కిందకి వస్తాం అన్నమాట. సో నేను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశానండి ఎన్పిఎస్. మెయిన్ క్రైటీరియా మీరు చెప్పినట్టు 30% స్లాబ్ దాంట్లో ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి అని చెప్పేసి, దట్ వాస్ మెయిన్ క్రైటీరియా. కానీ సేమ్ టైం తెలియకుండానే కొంచెం రిటైర్మెంట్ కార్పస్ ఈ విధంగా కూడా కొంచెం సేవ్ అక్యుములేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ థాట్ తో చేశాను. సో ఇది కంటిన్యూ చేయొచ్చా, ఇస్ ఇట్ వర్తా, లేకపోతే ఏమంటారు? నాది ఓన్లీ గట్ ఫీలింగ్ ఏంటంటే, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో గవర్నమెంట్ తీసుకొచ్చిన రిలాక్సేషన్స్ చూస్తూ నెక్స్ట్ కూడా రిలాక్సేషన్స్ తీసుకువస్తుందేమో, అప్పుడు ఇంకా మన విత్డ్రావల్ కెపాసిటీ పెంచొచ్చు, ఈవెన్ ఈ కంపల్సరీ పెన్షన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా తగ్గించు
ఆ ఎక్స్పెక్టేషన్ తో నేను వెళ్తున్నాను. మీరు ఈ ఇయర్ కి అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం బేస్డ్ ఆన్ బడ్జెట్ మనం యాక్షన్ తీసుకోవాలి ఎన్పిఎస్ గురించి. ఓకే, బట్ ఈ ఇయర్ కి అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సెకండ్ థింగ్ అండి, ఇప్పుడు జనరల్ అందరూ అంటారు మార్కెట్ డౌన్ ఉంది, ఇప్పుడు COVID-19 వల్ల మార్కెట్ డౌన్ అయిపోయింది, మంచి టైం ఎంటర్ అవ్వడానికి అని అంటారు. మీ ప్రకారం ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదు లంసమ్ చేయడం బెటరా, సిప్స్ మోడ్ వెళ్ళటమే బెటరా? లంసమ్ అనేది మేము చెప్తున్నాం కదా అప్పుడప్పుడు, ఆ టైంలో చేస్తే ఫైన్. యాక్చువల్గా ఇప్పుడు 20 lakh crore బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు దగ్గర 35,000 40,000 అప్రాక్సిమేట్ ఉండాలి. బట్ బడ్జెట్ పెట్టిన తర్వాత ఇంకా డౌన్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సిప్ అనేది ఇంకా యాజ్ యూజువల్ మనకి రికవరీ అనేది జరగడానికి నాకు తెలిసి ఒక ఇయర్ ఎండింగ్ వరకు జరుగుతుంది, అంటిల్ దే ఫౌండ్ ఏ వ్యాక్సిన్. రికవరీ అనేది అప్పటి వరకు రాదు. సో ఈ టైంలో మనం ఎస్ఐపి పెట్టుకున్న నో ఇష్యూ. సో ఏ ఇండస్ట్రీస్ బెస్ట్ అండి ఇప్పుడు కరెంట్లీ? ఇండస్ట్రీస్ అంటే అది అనాలిసిస్ చేయాలండి. ఇప్పుడు దట్ డిపెండ్స్. అంటే మీరు పెట్టే స్టాక్స్ అయినా మీరు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ అయినా కంపెనీ టు కంపెనీ మళ్ళీ చేంజ్ అవుతుంది కదా. అవునులేండి. మీరు మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా, మీరు 4 రకాలు చూస్తారు కాబట్టి మీ ప్రకారం అనలైజింగ్ ఏమైనా చేశారా? యాక్చువల్గా ఈ 20 lakh crore ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రా అనేది బాగా గ్రో అవ్వాలి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అండ్ ఫైనాన్స్ అనేది ఎలాగో అది గ్రోయింగ్ లోనే ఉంది, దట్స్ నో ఇష్యూ. ఇన్ఫ్రా అనేది గ్రో అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్ ఉండేది, బట్ మొత్తం పోయింది ఇప్పుడైతే. ఓకే, ఓకే. యా, ఇప్పుడు ఏవియేషన్ అయినా లేదంటే అదర్ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కార్స్ అయినా ఇవన్నీ ఇంకా డౌన్ లోనే ఉంటాయి. ఇట్ విల్ కంటిన్యూ ఇంకా. ఓకే, అండ్ ఆటోమొబైల్కి వచ్చేటప్పటికి ఆటోమొబైల్ సెక్టర్ కి అదర్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని లేదంటే వేరే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి కదా, వాటి మూలంగా కూడా ఇట్స్ ఇంపాక్టింగ్ ఎ లాట్ ఆటోమొబైల్ ది. ఓకే, ఓకే, ఈవెన్ ఉబర్, ఓలా కూడా ఆటోమొబైల్ ఇంపాక్ట్ చేస్తుంది. కార్లు కొనే వాళ్ళు కొనకుండా ఉబర్, ఓలాలో తిరగడం ఇలాంటివి జరుగుతున్నాయి ఎక్కువ. అవునండి. సో ఓన్ కార్ అంటే ఏదో జస్ట్ నార్మల్ కార్ కానీ లేదంటే హై అండ్ కార్స్ లైక్ ఆడి, బెంజ్ ఈ టైప్ లో తప్ప నార్మల్ కి కొంచెం తగ్గుతుంది స్లోగా. ఓకే, ఫైన్ అండి. సుధాకర్ గారు, వాసు గారు, ఏదన్నా కిడ్స్ కి ఏదైనా ప్లాన్ ఉందండి? మీకు యాక్చువల్గా ఆల్రెడీ ఇచ్చి ఉండాలి, మీ ప్లానింగ్ లో ఇచ్చేస్తారు కదా ఎవ్రీథింగ్. సుకన్య సమృద్ధికి వెళ్ళదంటారండి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? అది నాది వీడియో ఉంది కదండి, చాలా రోజుల క్రితం ఇచ్చాను. సుకన్య సమృద్ధి చేయకూడదని చాలా రోజుల క్రితం ఇచ్చాను. చూడలేదు. ఓకే, నేను మళ్ళీ పంపిస్తానండి. సుకన్య సమృద్ధి ఎప్పుడు బెస్ట్ అంటే, మీరు మిడిల్ క్లాస్ కంటే లో, అంటే వీళ్ళు ఉంటారు కదా బాగా పూర్ ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు, అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఉన్నా తొందరగా అవగొట్టేస్తారు కాబట్టి వాళ్ళకి బెస్ట్. రిచ్ సెగ్మెంట్ ఉంటుంది. రిచ్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఈ డబ్బుల మీద పెద్ద అవసరాలు ఉండవు, వస్తే వచ్చింది లేదంటే లేదు, జస్ట్ సేవింగ్ కి బ్యాంక్ లో ఉన్నాయా లేదా అనేది రిచ్ సెగ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి సుకన్య సమృద్ధి అనేది పర్లేదు, బెస్ట్. మనకి ఇప్పుడు 30,000 to 2-3 lakhs శాలరీ మధ్యలో ఉండే వాళ్ళకి సుకన్య ఈజ్ నాట్ సూటబుల్. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను 5,000 ఎస్ఐపి మంత్లీ. ఓకే, సో ఇంకా కొంచెం ఫ్యూచర్ కోసం చూసుకోవాలంటే ఇంకా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి? ఇంకో 5,000 చేస్తే మనకి ఎలాగ మన క్రోర్స్ లోకి వెళ్ళొచ్చు అంటారా? క్రోర్స్ అసలు క్రోర్స్ గురించి కాదు ఇక్కడ. మీ గోల్స్, మీ కిడ్స్ ఎడ్యుకేషన్, మీ రిటైర్మెంట్ గోల్ వైజ్ మీరు వెళ్ళడం కరెక్ట్. ఐ థింక్ మీకు ప్లాన్ ఇవ్వలేదని అనుకుంటున్నాను. ఒక్కసారి మీ ఆర్ఎం ని కాంటాక్ట్ అయ్యి, ఎక్సెల్ ఒకటి ఉంటుందండి ప్రతి గోల్ కి, ఏమేమి గోల్ కి అండ్ దాని రిలేటెడ్ ఎక్సెల్ అనేది, అది ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ ఐడియా. నాకు మొన్న ఆర్ఎం కాల్ చేసి రెన్యువల్ చేయాలి సంథింగ్ మీరు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎంత అని చెప్పేసి ఏం చెప్పలేదండి మళ్ళీ వాళ్ళు. తర్వాత కాంటాక్ట్ అవుతాం అన్నారు, అంతే. అది బేస్డ్ ఆన్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అనే దాని మీద ఉంటుంది. ఓకే, స్టిల్ ఫస్ట్ ఎక్సెల్ ది పంపించడం, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా అయిన తర్వాత రెన్యువల్ కలెక్ట్ చేయమని చెప్పాను మరి. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యూ. ఓకే సార్, ఆల్రెడీ సుకన్య సమృద్ధి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్?
కంటిన్యూ చేయొచ్చండి, నో ప్రాబ్లం. బట్ దాని మూలంగా అంటే మన సెగ్మెంట్ కి లాస్ అనేది ఉంటుంది, సమ్ ల్యాక్స్ లో లాస్ అనేది ఉంటుంది అంతే. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే కనుక నేను లో చేయమంటున్నాను. ఎగ్జాంపుల్ 10,000 చేస్తున్నారు అనుకోండి, లేదంటే ఒక 5,000 నెలకి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి అంత వద్దు, జస్ట్ 500 లేదంటే 1000 చేయమని చెప్తున్నాను. సో అందులో అంటే మంత్లీ చేయడం బెస్టా లేకపోతే ఇయర్ కి ఒక 10,000 అలా వేయడం బెస్ట్ అంటారు? ఏదైనా పర్లేదండి, ఏదైనా ఓకే. రెండో ఒకటే. అండ్ ఇక్కడ మిస్కన్సెప్షన్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏదో డబ్బులు వస్తాయి అన్నట్టు ఒక మిస్కన్సెప్షన్ ఉంది జనాల్లో. యాక్చువల్గా అది లేదులేండి, కొద్దిగా క్యాలిక్యులేషన్ ఐడియా ఉంది కాబట్టి సో అలా అనేది లేదు. ఓకే ఫైన్ ఫైన్ అండి. వాసు గారు గుడ్ ఈవినింగ్ అండి. సుధాకర్ గారు చెప్పండి. సో యాక్చువల్గా మనం గోల్స్ పెట్టుకున్నప్పుడు కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఒక గోల్ అది క్రియేట్ చేసుకున్నాం కదా. అలా కాకుండా ఇప్పుడు కిడ్ ఎడ్యుకేషన్ కోసం అని వాళ్ళకి ఇయర్లీ ఫీజు ఒక 1 lakh ఉంటుంది కదా. సో 1 lakh అలా 1.2 అలా ఉన్నప్పుడు, సో నాకు 2 kids ఉన్నారు. సో వాళ్ళకి నేను ఎవ్రీ ఇయర్ అరౌండ్ 2.5 అలా నేను అక్యుములేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి ఎలా ప్రొసీడ్ అవ్వాలంటారు? గోల్ ఎప్పుడు ఉంది మీకు? అర్థం కాలేదు సార్. అంటే మీ కిడ్స్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ ఒకళ్ళు జస్ట్ ఎల్కేజీలో ఉన్నారు, ఒకళ్ళు న్యూ బోర్న్ బేబీ. ఓకే, సో న్యూ బోర్న్ బేబీ అంటే ఐ థింక్ ఇట్ టేక్స్ 4 years కదా టైం. థర్డ్ ఇయర్ లో వేసేస్తున్నారు. సో 4 years అంటే మీకు 4 years టైం ఉంది కాబట్టి ఈ లోపు అక్యుములేట్ చేయొచ్చు ఎల్కేజీకి. అండ్ ఫస్ట్ కిడ్ ఆల్రెడీ ఎల్కేజీలో ఉన్నారు కాబట్టి యూ నీడ్ టు ప్లాన్ ఫర్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్. సో ఇంటర్మీడియట్ కి ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ 3 to 5 lakhs అవుతుంది. సో ఆ టైంకి మినిమం 10 to 12 lakhs అవ్వచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్ కి వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ అంటే చేసే కోర్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బేస్డ్ ఆన్ కిడ్. బట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 50 lakhs to 70 lakhs మధ్యలో ఉండాలి జనరల్ గా అయితే. ఓకే, సో ఈవెన్ ఆ టైంకి అంత అమౌంట్ అవ్వకపోయినా కానీ, ఈవెన్ అది కూడా చాలదు యాక్చువల్గా, ఈవెన్ అంత అమౌంట్ అయినా అవ్వకపోయినా వీ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్ ఆ టైంలో. ఓకే, బట్ మీ టార్గెట్ వచ్చి కొంచెం హైగానే ఉండాలి. మోస్ట్లీ అయితే నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవన్నీ కూడా. రేపు లైవ్ ఉంది కదా, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపు మార్నింగ్ 11కి. అంటే నేను అడిగేది సార్ రేపు మార్నింగ్ 11 ప్లస్ ఈవినింగ్ 5 కూడా ఉంది సార్? మీకు లేదండి ఇంకా, యాక్చువల్గా అది కొత్త వాళ్ళకి ఉంది, మీకు అవసరం లేదు రేపు ఈవినింగ్. ఓకే, రేపు మార్నింగ్ 11ది దట్స్ ఫైనల్ సెషన్, నేను దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ కొత్త వాళ్ళకైతే గోల్డ్ మెంబర్షిప్ ఆఫర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏం లేవు కాబట్టి డైరెక్ట్ మీకు గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరి గారు మీరు లిఫ్ట్ చేశారు హ్యాండ్ అనేది. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ 3 days ఈ వాళ్ళ 4th day సెషన్స్ అన్ని కంప్లీట్ చేశానండి. ఓకే, గుడ్. రిప్లై కూడా ఇచ్చారు. ఓకే, స్కోర్స్ అయితే అవుట్ ఆఫ్ అదే మీరు ఇచ్చింది అయితే అన్ని 10 to 10 అనే వేశారు. గుడ్ అండి. నాకేంటంటే అండి, నేను ఆల్రెడీ గోల్డ్ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు కూడా క్లియర్ గా చెప్పాను అనమాట. సేమ్ అదే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతున్నాను. ఓకే, మీరు అన్నట్లు నాకు నా ఫైనాన్షియల్ అంటే మా ఫ్యామిలీస్ కి ఇంకా అవసరాలకి తప్పక లోన్స్ తీసుకున్నాను. సో మొన్న ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఆ లోన్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని, కాకపోతే నేను చేసిన ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే అంటే నాకు అనిపించింది, ఏదైతే అమౌంట్ తీసుకున్నానో దాంట్లో కొంత అమౌంట్ వాడినా, నా దగ్గర శాలరీ వచ్చి అవన్నీ ఖర్చు పెట్టి రిమైనింగ్ అమౌంట్తో నేను నా హౌస్ ఒకటి తీసుకున్నాను, పొలం తీసుకున్నాను, గోల్డ్ అలా తీసి పెట్టాను. సో ఇదైతే ఉంది. సో ఇంకా మిగతా అన్ని క్లోజ్ చేసి సింగిల్ లోన్ పెడదాం అని చెప్పి మొన్న హెచ్డిఎఫ్సిలో మొన్న మార్చిలో 17 lakhs తీసుకున్నానండి, జంబో లోన్. అవునండి. అంటే అది కూడా ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ కోసం అని చెప్పి ఇంకా నేను చూసుకోవాలని ఇంకా తీసేసుకున్నాను అనమాట. సో ఆ 17 lakhs ని నేను 5 years కి తీసుకున్నాను. సో నేనేంటంటే ఇంకా ప్రీ క్లోజర్ చేద్దామని నేను చూస్తూ ఉన్నాను. సో నాకేంటంటే వచ్చే శాలరీలో ఏంటంటే ఒక 40,000 అదే కట్ అయిపోతుంది. ఏవైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో నాకు యూసేజ్ చాలా తక్కువ అండి. నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయన్నీ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వాడేని తప్పితే ఇంకా వేటికి వాడలేదు సిన్స్ 6-7 years నుంచి. సో
ఇప్పుడు నాకు మీరు చెప్పిన వాటిలో ఇంకా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 వస్తుంది అనుకోండి నాకు బై హ్యాండ్ ఎవ్రీ మంత్. ఓకే. సో అందులో ఒక 40,000 దానికి పోతుందండి. ప్లస్ ఒక మన తేజ మహేష్ వీళ్ళు ఉన్నారు కదా నా రిలేషన్షిప్ మేనేజర్స్, వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేసినట్లు నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే. నాకు ఈ సెప్టెంబర్కి ఒక 13,500 రూపీస్ క్లియర్ అయిపోతుంది అనమాట. అది నేను క్లోజ్ చేసేసుకోవచ్చు. దానివల్ల క్లోజ్ చేసినా సరే నాకు 10,000 ఊరికే నాకు రాదనమాట, ప్రీ క్లోజర్ ఛార్జ్ కింద పోతుంది. అందుకని చెప్పి ఆల్మోస్ట్ అయిపోయింది, అన్ని 4 years అయిపోయింది అనమాట అది. సో అందు గురించి అదొక 50,000 ఒకటి పెండింగ్ ఉంది. అది అయిపోతే ఆ 13,000 కూడా నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామని నా ప్లాన్ అండి. సో ఇంకేమన్నా ఈ 17,000 కి క్లోజ్ చేయడానికి, అంటే వాళ్ళు 1 year వరకు క్లోజ్ చేయడానికి లేదని చెప్పారు. ఈ లోపు ఏమన్నా ఎట్లా చేద్దామని దాన్ని ఎంత తొందరగా కొడదామని నేను చూస్తున్నాను. అది ఇంకా వాళ్ళకే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మీకు కంప్లీట్ డేటా చూస్తే తప్ప గైడ్ చేయలేము అది. ఓకే. ఓకే, మీ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ అండ్ ఈ లోన్స్ అండ్ అదర్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయ్యి ఉంటాయి కదా, అవి చూసి దెన్ వీ హావ్ టు టేక్ ఏ కాల్. ఇన్సూరెన్స్ ఏం తీసుకోలేదండి. మీరు చెప్పిన హెల్త్ ఇన్సూరెన్స్ అది మొన్న సజెస్ట్ చేశారు కదండి, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అది ఆల్రెడీ తీసేసుకున్నాను. ఓకే. సో అది ఇప్పుడు నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది, ధైర్యంగా ఉంది. ఇదివరకు ఎందుకులే అనుకున్నాను, ఇప్పుడు అది చిన్న ధైర్యం వచ్చింది అంతే. బయటికి ఎక్కడ పడితే ఎట్లయినా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. దట్స్ ఫైన్ అండి. యాక్చువల్లీ కరోనా టైంలో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ కదా. నార్మల్గా చాలను అన్నట్టు ఇప్పుడు కరోనా వచ్చింది, తర్వాత తుఫాన్లు వస్తున్నాయి, తర్వాత ఇప్పుడు మిడతలు అని చెప్పి అయ్యి వస్తున్నాయి. సో రాను లైఫ్ అనేది కాంప్లికేట్ అవుతుంది కాబట్టి వీ మస్ట్ హ్యావ్ టర్మ్ ఇన్సూరెన్స్. అదేనండి, మీరు గోల్డ్ మెంబర్షిప్ స్టార్టింగ్ లో నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 year దగ్గర అవుతుంది అనుకుంటాను. అప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నారు, కానీ నేను దాన్ని అట్లా పక్కన పెడతాను. అంటే తీసుకోవాలని ఒక పక్క, కానీ కమిట్మెంట్స్ వల్ల నేను అట్లా దాన్ని సరే అని చెప్పి పక్కన పెడుతున్నాను. మొన్న మాత్రం ఇంకా రిస్క్ తీసుకోలేదు, ఇంకా పరిస్థితి అట్లా. యాక్చువల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఏ ఏజెంట్ చెప్పరు, ఎందుకంటే అది పాలసీ తక్కువ ఉంటుంది కదా అమౌంట్ అనేది. అవును సార్. సో అందరూ కూడా ఈ ఎల్ఐసి మనీ బ్యాక్ పాలసీస్ అని, ఎండోమెంట్ ప్లాన్స్ అని వీటి గురించి చెప్తారు. ఈవెన్ నేను ఈ రోజు నిన్న టీవీలో చూసాను, అదేదో శ్రీరామ్ లైఫ్ రిలేటెడ్ ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ రిలేటెడ్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది టూ ఫ్రాడ్, అసలు అది కరెక్టే కాదు పాలసీ. దానిలో వచ్చే ఇంట్రెస్ట్ అనేది <5%. బట్ దానిలో వాళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, మీరు జాబ్లు మానేసి దీనిలో ఇన్వెస్ట్ చేయండి అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఇంకొకటి సార్, అది ఎల్ఐసి అంటే గుర్తుకొచ్చింది. నేను 2014లో ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నానండి. అంటే ఫస్ట్ ఇంకా అంటే జాబ్ స్టార్ట్ అయ్యి అప్పటికి 3 years అయింది, కొద్ది శాలరీ పెరిగింది. సో ముందు ట్యాక్స్ కోసం అని చెప్పి ఎల్ఐసి ఒకటి ఉండాలన్నట్లు తీసుకున్నాను. అదేంటంటే క్వార్టర్లీ 7,140 రూపీస్ కట్ అవుతుంది. సో దాన్ని అట్లా ఉంచమంటారా, దాన్ని తీసేయమంటారా? ఈవెన్ ఇది చెప్పాలన్నా మొత్తం చూడాలండి ప్రొఫైల్. ఓకే. యాక్చువల్ గా అంటే మీరు చెప్పిన పాలసీ ప్రకారం అది మీకు వచ్చేది 4% to 5% వడ్డీ వస్తుంది. అవునండి. సో ఆల్మోస్ట్ 20 years కి 10 ఎంత వస్తుంది అన్నట్లు నేను అనుకుంటున్నాను, ఇక్కడి నుంచి 20 సంవత్సరాలకి. ఓకే. సో ఆ అమౌంట్ మీకు దేనికి యూజ్ కాదు, అండ్ యాక్చువల్ గా మీరు చెప్తుంటే లాస్ అవుతున్నట్టు అది ఎవ్రీ మంత్. ఓకే. సో కానీ అది డెప్ట్ అండ్ ఈక్విటీ పోర్షన్ రెండు ఉంటాయండి. డెప్ట్ అనేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, రికరింగ్ డిపాజిట్స్ అని, ఈ ఇన్సూరెన్స్ పాలసీస్, పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ డెప్ట్ పోర్షన్ వస్తుంది. ఈక్విటీ వచ్చేటప్పటికి స్టాక్స్ అని, బిజినెసెస్ అని, అండ్ మన మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ వస్తాయి. సో ఈ రెండు బ్యాలెన్స్ అయితే ఉంటే మనకు నో ఇష్యూ, దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. బ్యాలెన్స్ లేకుండా ఇది ఎక్కువ ఉంది అనుకోండి, దెన్ మీకు డబ్బులు లాస్ ఉంటుంది. ఓకే. సో అట్లయితే ఒకసారి ఆర్ఎం తో మాట్లాడమంటారా? ఒక్కసారి మాట్లాడండి. అంటే ఆల్మోస్ట్ 1 year కి ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయింది. మీకంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లోనే గైడ్ చేస్తారు అది బై డిఫాల్ట్ ఏం చేయాలనేది. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యు. ఓకేనండి, అయితే ఓకే అంతేనండి, ఇంకేం లేదు. ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో భాస్కర్, లోకేష్ అండి. హాయ్ లోకేష్ గారు. అదే నేను ఇన్వెస్ట్మెంట్స్ చేశాను రీసెంట్ గా, గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ ఒక 3 months అవుతుంది. 3 months నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని యాక్చువల్ గా 32 months అయింది. రీసెంట్ గా నాకు అన్ని చేసి ఇచ్చారు. అది ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్స్ అంటే నేను ఓన్ గానే చేశాను. షిప్స్ అన్ని అవి ఇవి ఇంకా అంటే నా ఓన్ గా చేసి కొన్ని
నాకు అర్థం కాక ఇంకా సర్లే ఒక ప్లాన్ అప్రోచ్ లో వెళ్ళాలి. అన్ని ఫండ్స్ లో చేశాను. ఎవరు చెప్పి నేను రేటింగ్ చూసి అంటే కొన్ని మంచి ఫండ్సే ఉన్నాయి అన్ని. కొన్ని ట్యాక్స్ బేసిక్ చేశాను, కొన్ని అలా ఏది పడితే అది ఫండ్స్ అన్ని అవన్నీ ఓన్ ఉన్నాయి. ఇంకా రీసెంట్ గా ఏం చేశానంటే జాయిన్ అయ్యే ముందు స్క్రిప్ట్ బాక్స్ అని దాని గురించి తెలుసు కదా మీకు, దాంట్లో ఒక ఐడియా బాగున్నట్టుందని చెప్పి అందులో పెడుతున్నా. ఒక 1 year నుంచి చేస్తున్నా అందులో. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇవన్నీ ఫండ్స్ అవన్నీ నాకు కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఎట్లా అంటారు? మీకు సిఎస్డిఎల్ నుంచి స్టేట్మెంట్ ఒకటి వస్తుందండి, కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అని. నేను దాని ద్వారానే మానిటర్ చేసుకోగలుగుతున్నాను. కానీ ఇప్పుడు ఇవన్నీ ఫండ్స్ అన్ని ఇవన్నీ ఉంచాలా, లేకపోతే ఏంటంటే అవసరాన్ని బట్టి కట్టాను, ఉన్నాను సార్ డబ్బులు ఉన్నప్పుడు కట్టాను, లేదంటే ఇంకా ఆఫ్ చేసి అలా కొన్ని అమౌంట్స్ అలా ఎలా ఉన్నాయి అన్ని ఒక ఆర్గనైజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? టోటల్ ఎస్ఐపి ఎంత అవుతుంది? ఎస్ఏపి ప్రజెంట్ అయితే స్టాండర్డ్ ఎస్ఏపి 15,000 చేస్తాను ఈ స్క్రిప్ట్ బాక్స్ లో. ఓకే, టోటల్ టుగెదర్ ఎస్ఐపి టుగెదర్ ఇంకేం లేవు, ఓన్లీ కరెంట్ ప్రీవియస్లీ చేసినవి అన్ని స్టాప్ చేసి పెట్టేసాను. ఇంకా ఎక్కడికక్కడ కొన్ని చేసాను ఫండ్స్ అవన్నీ చేసి అవి పక్కన పెట్టేసి ఇంకా సర్లే ఈ అప్రోచ్ లో వెళ్దాం, ఈ స్టాండర్డ్ గా ఏదో ఒకటి ఉండాలని చెప్పి ఇంకా అలా చేస్తుంటే అన్ని మానిటరింగ్ కష్టం అవుతుంది కదా అని చెప్పి ఇంకా స్క్రిప్ట్ బాక్స్ వచ్చి డైరెక్ట్ ఫండ్స్ అండి, రెగ్యులర్ ఫండ్స్? రెగ్యులర్ ఫండ్స్ లా వస్తాయండి. అది రెగ్యులర్ ఫండ్స్. ఓకే, అయితే ఒక 20 అంటే యాక్చువల్గా రెగ్యులర్ ఫండ్స్ అయితే కనుక యూ బెటర్ మూవ్ ఇట్ టు ఫండ్ బజార్, మేము మానిటర్ చేస్తాం. ఓకే, ఈవెన్ మీది అప్రాక్స్ 25,000 లోపు ఎస్ఐపి చేస్తూ ఉంటే కనుక ఫండ్ బజార్ కూడా డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ యా మీరు 25,000 అండ్ ఎబో చేస్తుంటే కనుక డైరెక్ట్ ఫండ్స్ ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. 25,000 30,000 ఎబో ఇన్వెస్ట్మెంట్ అనేది మంత్లీ ఎస్ఐపి. ఓకే, తక్కువ అయితే కనుక రెగ్యులర్ ఫండ్స్ ప్లాట్ఫామ్ అయినా బెటర్. సో ఇప్పుడు ఇక్కడైతే కనుక మేము మానిటర్ చేస్తాం కాబట్టి యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఫండ్ బజార్. అంటే ఇవన్నీ కన్సల్టేట్ చేసుకోవడానికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు? ఇవన్నీ నా దగ్గర అయితే విత్ డ్రా చేసి ఇంకా మూవ్ చేసుకోవాలా లేకపోతే లేదు, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే డైరెక్ట్లీ మూవ్ టు ఫండ్ బజార్. అది తర్వాత హోమ్ లోన్ అవుతుందండి నాది. హోమ్ లోన్ వచ్చి ఒక 3 years నుంచి పే చేస్తున్నాను. 3 years ఆయన తీసుకుని 2017 లో. అది ఇప్పుడు ఎక్స్ట్రా పే చేయొచ్చు అంటారా లేకపోతే ఇన్వెస్ట్ చేసేయండి బెటర్? 3 years అయిపోయింది కదా? 3 years అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడైనా అమౌంట్ ఉంటే కొంచెం ఈ బ్యాలెన్స్ ఎట్లా ఉంటే అది పే చేసుకుంటా ట్రై చేస్తున్నాను. అదే, సో ఇయర్ కి అంటే 3 years ఇప్పుడు ఏమైనా బల్క్ అమౌంట్ ఉంటే కనుక పే చేసేయండి. అండ్ ఇంకా హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి అనేది ఉంది. సో తగ్గితే కనుక మీకు బెటర్ యూ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజింగ్ ద లోన్. అది ఒకటి నా దగ్గర ఈ ఎల్ఐసి పాలసీ ఒకటి జీవన్ సరళ అని తీసుకున్నాను ఇప్పుడు. అది చేయడం బెటర్ అంటారా క్లోజ్ చేయడం బెటర్ అంటారా? ఎన్ని ఇయర్స్ కట్టారు? అది ఒక 10 years బిలో. అప్రాక్స్ 10 years అయితే కంటిన్యూ చేయండి. ఒక 3 years 4 years అయితే కనుక ఈవెన్ మీరు కూడా ప్రొఫైల్ మొత్తం చూస్తే కనుక ఐడియా రాదు. 6 years చేశాను, 6-7 years అయిపోవచ్చు. అలా అయితే కంటిన్యూ చేయడమే పే చేయట్లేదు, స్టాప్ చేసి పెట్టాను అంతే. అది కూడా ఇంకా అట్లా పెట్టేసాను అంతే. పాలసీ స్టాప్ చేస్తే ల్యాప్స్ అవుతుంది, అది అటు ఇటు కాకుండా పోతుంది. సో కంటిన్యూ చేయడం బెటర్. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు పే చేయకపోయినా బెటర్, మీరు అలా ఉంచినా మీకు అది మెచ్యూర్ అయిన తర్వాత ఏదో వస్తుంది అట్లా అని ఏదో చెప్పారు, బోనస్ వస్తుంది అట్లా. లేదు, అది పెయిడ్ అప్ అంటారు. పెయిడ్ అప్ అనేది మీకు ఆ టైప్ లో వస్తుంది, బట్ పెయిడ్ అప్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. మీరు కట్టిన అమౌంట్ మీకు వస్తుంది. సో దాని మీద బోనసెస్ అని చెప్పి మీకు మేబీ 1,00,000 రూపాయలు కడితే ఒక 10,000 15,000 20,000 ఇస్తారు అంతే. 10 years తర్వాత ఏవో బోనస్ వస్తాయి. సో మీరు వెయిట్ చేయండి, తర్వాత మీరు కట్టకపోయినా పర్లేదు అట్లా ఉంటుంది అని చెప్పారు. అది నాకు అది నిజమా కాదు? బోనస్ వస్తుంది కానీ వచ్చే బోనస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే అలా వదిలేసండి, మీకు అమౌంట్ లేకపోయినా మీరు కట్టకపోయినా పర్లేదు, పాలసీ ఉంటదంటే అదే చెప్పారు. అది నిజమా కాదు ఎట్లా అంటారు? మీరు కంటిన్యూ చేయమంటారు, పే చేసి అంటే ఆల్రెడీ కడుతూ ఉంటే కనుక కంటిన్యూ చేయడమే బెటర్. దాన్ని స్టాప్ చేసినా మీకు లాస్ కంటిన్యూ చేసినా లాస్ కాబట్టి ట్యాక్స్ సేవింగ్ అని
తర్వాత హోమ్ లోన్ తీసుకుంటాం తోటి ఇవన్నీ ఎక్సీడ్ అవుతున్నాయి. ఇంకేవన్నీ పే అదే కదా. ఫైన్ అండి, అది ఒకసారి తర్వాత చూద్దాము దాని గురించి. ఒకసారి మీ ఆర్ఎం ని కాంటాక్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యూ. అది తరుణ్ గారు ఒక సజెషన్. అది నేను ఒక తీసుకున్నాను కదా, తర్వాత మీ నుంచి ఏ సర్వీసెస్ వస్తాయి ఎట్లా అనేది నాకు ఏమైనా బ్రోచర్ అట్లా. ఓకే అండి, నేను పెడతా. యాక్చువల్లీ గోల్డ్ మెంబర్షిప్ వీడియో కోర్స్ లో నాది 3వ వీడియో ఉంటుంది. ఆ 3వ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా ఈ సర్వీసెస్ వీ కెన్ అవైల్ దిస్ వే అని చెప్పి ఏదన్నా సంథింగ్ ఉంటే మీ దగ్గర ఉంటే నాకు షూర్, నేను డ్రాప్ చేస్తాను. అంటే లేదు, నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే ఫైన్. అండ్ తరుణ్ గారు, జీవన్ లాభ్ ఎల్ఐసి 2 years పే చేశాను, లాస్ట్ 1 year నుంచి పే చేయలేదు, ప్లీజ్ హెల్ప్ హౌ టు క్లోజ్ ఆర్ విత్డ్రా. మీరు ఇంకొక 1 year పే చేయండి, 3 years అయిన తర్వాత యూ కెన్ క్లోజ్ ద పాలసీ జీవన్ లాభ్. మీరు ఇప్పుడు ఆపేస్తే మీకు 1 రూపీ కూడా రాదు. సో ఒక 3 years అయిన తర్వాత స్టాప్ చేస్తే బెటర్. ఓకే, యా ఫైన్. మిగిలిన ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయని? హలో అండి, నా పేరు శ్రీకాంత్ అండి. హలో, సారీ శ్రీకాంత్ అండి నేను మాట్లాడేది. యా శ్రీకాంత్ గారు చెప్పండి. నేను అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటా అండి. నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఏమైనా అంటే ఏదైనా ఉంటుందండి తీసుకోవడానికి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీకు మీ ఏజ్ ఎంత? 30 అండి. 30. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఏం లేదు. అంటే మోస్ట్లీ ఇన్సూరెన్స్ పాలసీస్ లైక్ మీరు ఫిజికల్ గా ప్రెజెంట్ అవ్వాలి, మెడికల్ టెస్ట్లు ఉంటాయని చాలా కంపెనీస్ అంటున్నాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సినారియో ఎలా ఉందనేది తెలీదు. ఒక్కసారి కనుక్కొని మీకు చెప్తాను. మీరు ఒకసారి ప్రైవేట్ గా పింక్ చేయండి. సార్ ఓకే 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 ఫైన్. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం రూల్స్ అవి మారాయి. అండ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ప్రీమియమ్స్ కూడా బాగా పెంచారు, 25% 30% పెంచారు. అవునండి, ఐ థింక్ April 1st నుంచి అని బిఫోరే అన్నారు, కరోనా రాకముందు నుంచే. బట్ సో మెడికల్స్ నాకు తెలిసి లైట్ తీసుకుంటున్నారేమో అని నా ఐడియా. అది ఒకసారి చూసి కనుక్కొని చెప్తాను. ఓకే ఓకే, నేను మీకు ప్రైవేట్ గా పింగ్ చేస్తాను. ఓకే అండి ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరైనా ఉన్నారు? వాసు గారు, విశ్వనాథ్ అండి. విశ్వనాథ్ గారు చెప్పండి. మీ సెషన్స్ అన్ని చాలా బాగున్నాయండి. రియల్లీ ఇంప్రెస్డ్, లైక్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ ఇంప్రెస్డ్, ఇట్స్ వెరీ యూజ్ఫుల్ యాక్చువల్లీ. ఐ ఫెల్ట్ ఎ లాట్ యాక్చువల్లీ. సో సార్, ఒక చిన్న క్వశ్చన్ అండి. నాది ఒక 5 lakhs ఇది ఉంది సార్, లోన్ ఉంది, లైక్ ఫ్లెక్సీ లోన్ అంటారు అనమాట. సో సిన్స్ 1 year నుంచి నేను ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను అనమాట. సో అంటే ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత ఇంట్రెస్ట్ పే చేయొచ్చు అనమాట. సో దానికి అది ప్రజెంట్ వచ్చి 14% లో రన్ అవుతుందండి ఇంట్రెస్ట్ వచ్చేది. ఓకే, సారీ అండి, 14% రన్ అవుతుంది. దీనికోసం ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని 11.5% లో వస్తుంది నాకు లోన్. అది క్లోజ్ చేసేయమంటారా లేదంటే లెట్ ఇట్ బి అని? మీకు మిగిలిన అసలు ఈ మనీ అనేది దేనికి యూటిలైజ్ చేశారు? అది వచ్చేసి డిఫరెంట్ వెళ్ళిపోయింది సార్. అది కొంచెం లైక్ ఫీల్డ్స్ కి ఒక 50,000 యూజ్ చేశాను. నా పర్సనల్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ కి ఒకసారి 5,000 యూజ్ చేశాను. ఇప్పుడు అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మీరు మామూలుగా ఇప్పుడు ఈ లోన్ తీసుకోకుండా క్లోజ్ చేద్దామంటే చూద్దామంటే యాక్చువల్గా ఫస్ట్ 2 years వచ్చేసి ఓన్లీ ఇంట్రెస్ట్ కట్ అవుతుంది సార్. నెక్స్ట్ 3 years నుంచి అది మొత్తం అలాంగ్ విత్ ప్రిన్సిపల్ కట్ అవుతుంది సార్. ఇప్పుడు మీకు 2 years ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. 1 year అయింది. 1 year అయింది. యా, అయితే తక్కువ ఇంట్రెస్ట్ వస్తే మీరు మూవ్ అయిపోవడం బెటర్. దీనికి ప్రీ క్లోజర్ చార్జెస్ ఏమీ లేవు కదా? ఏం లేవండి. అయితే బెటర్ ఇంకొక లోన్ ఏమైనా ట్రై చేయండి. లేదంటే నన్ను కనుక్కోమంటే నేను వేరే ప్రియా అని ఆవిడ ఉన్నారు, ఆవిడకి ఇస్తాను. షీ విల్ ఆస్క్. ఓకే, నేను ఆల్రెడీ మేడం కి పెట్టాను సార్, ఏమో విజయ గారికి పెట్టాను. బజాజ్ లోనా అండి? బజాజ్ లోనా అండి. ఒకసారి చూసుకోండి, అది ఫ్లెక్సీ లోన్ క్లోజింగ్ చార్జెస్ ఉంటాయి. క్లోజింగ్ చార్జెస్ ఏం లేవండి, జస్ట్ పార్ట్ పేమెంట్ చేసేస్తే వెళ్ళిపోతుంది. క్లోజింగ్ చార్జెస్ ఏం ఉండదు. అది పార్ట్ అంటే అకౌంట్ లో అలానే ఉంటది, మీరు నార్మల్ గా పే చేస్తే. బట్ ఆ అకౌంట్ యాక్చువల్ గా క్లోజ్ అవ్వాలి అంటే 4% క్లోజ్ అవ్వదు. అది దట్ ఈస్ లైక్ అది అట్లే ఉంటుంది, 5 years వరకు ఉంటుంది అన్నమాట. సో అది యాక్చువల్ క్లోజింగ్ కాదు కదా మరి. మీరు యాక్చువల్ క్లోజింగ్ చేయాలంటే 4% ఎక్స్ట్రా పే చేయాలి. కరెక్ట్. అంటే అది టోటల్ మీద, నాట్ ఈవెన్ ప్రిన్సిపల్ మీద. ఐ మీన్
టోటల్ లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నారో దాని మీద చేయాలి, అంటే అవుట్ స్టాండింగ్ కూడా కాదు. అంటే నా పర్సెప్షన్ ఏంటంటే జస్ట్ ఇంకా పే చేసేసి వదిలేద్దామని అట్లా. అంటే మీకు రెండు సైడ్లు బెనిఫిట్ లేదు కదా, అలాంటిదప్పుడు ఇదే కంటిన్యూ చేయడం బెటర్ మీకు. అప్పుడు మీ సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది అండి, మీకు 2 లోన్లు ఉన్నాయని చెప్తారు. ఓకే, మీరు కరెక్ట్ గానే కంటిన్యూ చేయడం బెటర్. ఆ 5% ఉంటే. ఓకే, 4% అంటున్నారు, అది చూస్తాను సార్, నేను ఒకసారి కనుక్కుంటాను. ఇంకోటి అండి, ఇది వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ సార్, విశ్వ హియర్. ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్లీ 5,000 సిప్ చేస్తున్నాను సార్ నేను. మనం అది కూడా మనం మెంబర్షిప్ లో జాయిన్ అయిన నుంచి స్టార్ట్ చేశాను. సో విత్ దిస్ మనము లైక్ మన గోల్ అనేది రీచ్ అవ్వగలమా సార్? వాట్ ఎవర్ మిడిల్ క్లాస్ లైక్ 1 crore అనేది. 1 crore గోల్ అయితే రీచ్ అవుతారు, బట్ మీ ఫైనాన్షియల్ గోల్స్ అయితే రీచ్ అవ్వరు. లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ అండాలి, రైట్? అది నేను రేపు ఎక్సెల్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మొత్తం కూడా A to Z. సో యూ విల్ మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది రేపు చూస్తే, మినిమం ఎస్ఐపి ఎంత కావాలంటే. ఓకే ఓకే ఫైన్, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ సార్. నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. విజయ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒక 2 lakhs అమౌంట్ వస్తుందండి ఇప్పుడు నాకు. ఓకే, అమౌంట్ ఇప్పుడు మనం లంసమ్ గా పెడితే బాగుంటుంది అంటారు, లేకపోతే షేర్ మార్కెట్ లో కానీ, లేకపోతే గోల్డ్, ఏది బెటర్ అంటారు? గోల్డ్ అయితే వెళ్ళొద్దండి, ఎందుకంటే గోల్డ్ మీకు సరిగ్గా రాదు. ఏదర్ షేర్స్ మీకు ఐడియా ఉంటే షేర్స్ లార్జ్ క్యాప్ లోకి వెళ్ళండి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 2-3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని రైట్ టైమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు సరిపోతుంది. అంటే షేర్ మార్కెట్ బెటర్ అంటారా సార్, ఇప్పుడు లంసమ్ బెటర్ అంటారు సార్? అది డిపెండ్స్ అండి, షేర్ మార్కెటే బెటర్ యాక్చువల్ గా మీకు ఐడియా ఉంటే. సో అంత రిస్క్ నేను చేయలేను అనుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఓకే, మీకు కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండి, లేదంటే ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే షేర్ మార్కెట్ ఇస్ బెటర్. అంటే నాకు అంత ఐడియా లేదు షేర్ మార్కెట్. అలా అయితే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అండి. సరే అండి. సో ఆ ఫండ్స్ అవి మేము చెప్తాము, దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. సరే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు, మీరు ఇక్కడ రాశారు కదా ఐసిఐసిఐ ఫ్రీడమ్ సిప్ లాస్ట్ 5 months నెగిటివ్ లో ఉందని. అదొకటే కదండి, మొత్తం స్టాక్ మార్కెట్ అండ్ మిగిలిన అందరు ఫండ్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరి ఫండ్స్ కూడా నెగిటివ్ లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాజిటివ్కి వెళ్ళడానికి ఒక 2-3 years టైం పడుతుంది. ఓకే, సో మీకు ఈక్విటీలో లేదంటే ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్ఐపిలో మీకు చెప్పాము అంటే అది మోస్ట్లీ 7 years అండ్ అబవ్ గోల్కే చెప్పుకుంటాం. ఓకే, సో మీరు లాస్ గురించి పెద్ద ఆలోచించొద్దు, కుదిరితే కొంచెం లంసమ్స్ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి, లేదంటే కంటిన్యూ ఎస్ఐపి అనేది కంటిన్యూ చేయండి. డెఫినెట్ గా అది మీకు పాజిటివ్ సైడ్ వస్తుంది. ఓకే, అండ్ ఎస్ఐపిస్ అయితే స్టాప్ చేయొద్దు, దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఐతో గాని సాయి, సో ఎల్ఐసి జీవనానంద్ 2012 క్వార్టర్లీ ఇయర్లీ. ఓకే, కంటిన్యూ చేయాలండి, ఎందుకంటే స్టాప్ చేసిన జీవనానంద్ అనేది స్టాప్ చేసినా మీకు లాసే, కంటిన్యూ చేసిన లాసే. సో మీకు ఇప్పుడు క్వార్టర్లీ 2672 కాబట్టి కంటిన్యూ చేయడం బెటర్ మీకు. ఇక్కడ హలో హాయ్, నా పేరు సత్య. సో మొన్న మీరు షేర్ చేసిన ఎక్సెల్ లో లైక్ 5th ఆప్షన్ లో ఎక్సెల్ వర్క్అవుట్ అవ్వట్లేదు అని చెప్పి. అవునండి, చెప్పారు ఒకళ్ళు, నేను అది చూస్తాను. యాక్చువల్గా అవ్వాలి. ఓకే, అది ఎందుకు అవ్వలేదని నేను చెక్ చేస్తాను. జస్ట్ వీలైతే ఇంకొకసారి అది అప్డేట్ చేసేసి. షూర్ అండి, తప్పకుండా. సో అందులో మీరు చెప్పిన ప్రకారంగా ఒక ఫస్ట్ 15 years or 10 years ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్ చేయమన్నారు, అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ వీ హావ్ టు పే అవర్ లోన్, రైట్? లోన్ కంటిన్యూ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయమంటున్నాను. సో మీ ఫోకస్ అనేది లోన్ క్లోజ్ చేయడం మీద ఉండకూడదు. ఇంకా ఒక 3-4 years దాటిందంటే ఓకే, ప్యారలల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటే మీకు దాని మీద వచ్చేది, దీని మీద లాస్ అయ్యేది, రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, మీరు సెషన్ స్టార్టింగ్ లో ఉంటే కనుక నేను ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చూపించాను, మీకు ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ఒక 10 to 12 lakhs ప్యాకేజెస్ ఉంటే హౌ మచ్ ద మాక్సిమం లోన్ విల్ గెట్? 10 to 12 lakhs అంటే ఇస్తారండి, 20 lakhs దాకా ఇస్తారు. 20 lakhs? సిబిల్ అనేది బాగుంటే 20 lakhs దాకా వస్తుంది. సారీ, హోమ్ లోన్ అంటున్నాను. హోమ్ లోనా? ఓకే, 20 lakhs అండ్ 12 lakhs అంటే ఇస్తారండి, 50 లక్షల దాకా ఇస్తారు. ఓకే ఓకే, సో
సో కార్పొరేట్ కంపెనీలో లేదంటే గవర్నమెంట్ జాబ్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్రాక్స్ 50 లక్షల దాకా వస్తుంది. ఓకే. యా, అండ్ ఈ ఎస్ఐపిస్ లైక్ మీరు ఏదైతే మాకు లైక్ మాది గోల్డ్ మెంబర్షిప్, సో మీరు ఏదైతే మాకు స్టార్టింగ్ లో చెప్పారో లైక్ ఇంకా కంటిన్యూస్ గా లైక్ ఫర్ 20 years or 25 years లైక్ వీ హ్యావ్ టు కంటిన్యూ దట్ సేమ్ ఎస్ఐపి ఆర్ మీన్ వైల్ ఏమైనా చేంజెస్ ఉంటాయా? లేదు, మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ ఉంటే నా సైడ్ నుంచి మీకు వస్తుంది న్యూస్ అనేది. ఓకే. బై మెయిల్ కానీ బై వాట్సాప్ కానీ మేము అప్డేట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే కొన్ని ఫండ్స్ లాస్ట్ టైం లైక్ ఫ్రాంక్లిన్ ఇండియాది రీసెంట్ గా 6 ఫండ్స్ స్టాప్ చేశారు. యా. ఓకే, ఆ న్యూస్ మాకు జనవరిలో ఉంది. జనవరిలో మిగిలిన అందరితో కూడా మేము విత్డ్రా చేపించేస్తాం. ఓకే. సో అది యాక్చువల్ గా అప్పుడు లాక్ ఇన్ అవుతుంది అనుకున్నది ఏప్రిల్ అయింది. సో లైక్ దట్ ఏదైనా మాకు న్యూస్ రాగానే మేము ఫస్ట్ మీకు చెక్ చేస్తాం ఎవరెవరికి ఏ ఫండ్స్ ఉన్నాయి అని. అందరికీ మనం ఈమెయిల్స్ చేస్తాం లేదంటే వాట్సాప్ లో పెడతాం. సో దట్ ఇమీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ వాసు గారు. హాయ్ అండి. నా పేరు నాగమణేష్. ఆల్రెడీ గోల్డ్ మెంబర్లో ఉన్నాను. ఫైన్ సార్. ఏంటంటే నా దగ్గర వేరే లోన్స్ ఏం లేవు, ప్లస్ ఈఎంఐస్ కూడా ఏం లేవు. క్రెడిట్ కార్డ్స్ కూడా బ్లాక్ చేశాను మొన్న దీంట్లో జాయిన్ అయిన తర్వాత. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా ఇంటి పొలం, అదే మా పొలం పక్కన వేరే పొలం అమ్ముతున్నారు. ఓకే. సో అది 90 సెంట్ అనమాట. 90 సెంట్ అంటే అది 30 lakhs పర్ ఒక ఎకరానికి. సో నా దగ్గర 5 lakhs ఉన్నాయి. మిగతా దాంతో లోన్ మీద వెళ్ళొచ్చా లేకపోతే ఇప్పుడు వద్దంటారా? అంటే పర్సనల్ లోన్ పెట్టుకుని వెళ్ళాలి దానికి కదా, దానికి ల్యాండ్కి చాలా ఎక్కువ మరి. దాని వాల్యూ అనేది ఎలా ఉందండి లాస్ట్ 5 years ది పొలం వాల్యూ? లాస్ట్ 5 yearsలో 15 నుంచి 30కి వచ్చింది సార్. విజయవాడ దగ్గర మాది మేడూరు, ఉయ్యూరు ఆ ఏరియా అనమాట. సో 15 to 30 అంటే పర్లేదు, డబుల్ అయినట్టు. సో అంటే మా పొలంలో కలుస్తుంది అనమాట అది. సో తీసుకోవచ్చా లేదా? సో తీసుకోవాలంటే నేను లోన్కి ఎంక్వైరీ చేశాను జస్ట్. సో 2 loans కింద 20 lakhsకి వెళ్ళవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో టోటల్ కాస్ట్ వచ్చేసి 25-27 దాకా అవుతుంది. నా దగ్గర 5 to 7 అలా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ లోన్ తీసుకున్న తర్వాత కొంచెం తొందరగా క్లోజ్ చేయడానికి ఏదైనా స్కోప్ ఉందా? తొందరగా అంటే ఆల్రెడీ చిట్టి నడుస్తుంది, ఇంకొక 5 lakhs వస్తాయి నాకు, ఒక 1 yearలో వస్తాయి. అలా అయితే మీరు వెళ్ళొచ్చు, నో ఇష్యూ. అండ్ ఆ పొలం మీద అయితే ఇన్కమ్ ఏమి లేదు, అది మీకు తెలిసిందే. ఇన్కమ్ లేదు, జస్ట్ మన అసెట్ కింద ఉంటది కదా అని. యా, అసెట్ లాగా ఉంటది కాబట్టి యూ కెన్ బై. తర్వాత అని అనేది ఉంది. అడ్వాన్స్ అని తీసుకోవచ్చు అంటారా? ఏది అడ్వాన్స్ 4 lakhs ఉంది, అది తీసుకోవచ్చు అంటారా? ఎక్కడ ఉంది అడ్వాన్స్? పిఎఫ్ కంపెనీలో ఉంది. పిఎఫ్ అనేది టచ్ చేయకుండా ఉంటే బెటర్ అండి. ఓకే సార్. కంపెనీలో లోన్స్ ఇస్తే బెటర్ మీకు. కంపెనీలో లోన్ అంటే మీకు పేమెంట్ లో ఆల్రెడీ 9.5% ఇస్తారు వాళ్ళు. 4 lakhs రీపేమెంట్ మెథడ్ సేమ్ థింగ్. ఓకే. కంపెనీ లోన్ ఇస్తే కంపెనీ లోన్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే మీకు చాలా తక్కువ వడ్డీ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఐ థింక్ మీరు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా, మోస్ట్లీ మీరు చెప్పిన ప్రొఫైల్ ప్రకారం. ఓకే సార్. ఓకే ఫైన్. హాయ్ అండి. యా, అనిల్ గారు చెప్పండి. ఈ ఫ్రాంక్లిన్ అన్నది నేను ఒక 5 వేస్తున్నాను అంటే ఎస్ఐపిస్. దాంట్లో ఫ్రాంక్లిన్ ఒకటి, మిరాసెట్, కోటెక్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, హెచ్డిఎఫ్సి అండి. ఈ ఫ్రాంక్లిన్ విత్ డ్రా అన్నారు కదా, ఇది నాకు కాంటాక్ట్ అవ్వలేదండి మా మేనేజర్ కానీ ఏదన్నది. ప్రెసెంట్ కూడా కంటిన్యూలో లేదు, ఆ ఫండ్స్ కి ప్రాబ్లం లేదు. అంటే ఫ్రాంక్లిన్ ఇండియాలో ఒక 6 funds స్టాప్ చేశారు డెప్ట్ రిలేటెడ్. మీ ఫండ్స్ కి ప్రాబ్లం లేదు, అవి మంచి ఫండ్స్ మీకు ఇచ్చినాయి. సో కంటిన్యూ చేయండి అది. ఇంకా వన్ మోర్ డౌట్ అండి. ఈవెన్ నా మనీ కూడా ఫ్రాంక్లిన్ చాలా ఉంది. ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లోజ్ చేస్తున్నారు అంటే దాని మీద మాకు ఐడియా లేక క్లోజ్ చేస్తున్నారు అంటే ఏంటి, పర్మనెంట్ గా క్లోజ్ చేస్తున్నారు ఏంటన్నది ఒక ఐడియా రాలేదు. అదేం లేదు, ఈవెన్ నేను కంటిన్యూ చేస్తున్నా ఎస్ఐపి కూడా. ఓకే. వన్ మోర్ డౌట్ ఏంటంటే, నాకు శాలరీ వచ్చి 42,000 అంటే నేను నాకు ఎప్పుడైతే ఒక 10,000 15,000 మిగులుతుందో నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి అండ్ నేను టైట్ చేసుకోవాలని చెప్పి నేను ఎస్ఐపిస్ అంటే వన్ మోర్ లోన్ ఉంది నాకు 6 lakhs. లోన్ కి 20,000 కట్ అవుతుంది. మిగతా అమౌంట్ అయితే ఏమవుతుంది సేవింగ్స్ కి 10,000 అలా ఎల్ఐసి కలిపి నాకు ఇప్పుడు మైనస్ వచ్చి ఒక 3,000 అవుతుంది.
-3000 లో ఉంటుంది అది. ఓకే. నేను ఈ లాక్డౌన్ ముందు నేను చేసింది ఏంటంటే, నా దగ్గర ఒక 1 lakh అమౌంట్ ఉంటే నేను దాన్ని ఈ లాక్డౌన్ టైంలో షేర్ మార్కెట్స్ పడటంతో కొన్ని మంచి స్టాక్స్ అనేవి నాకు దొరకడంతో అవి వాటిలో ఇన్వెస్ట్ చేశాను. ఓకే, వాటిల్లో అయితే ఇన్కమ్ ప్రెసెంట్ బాగుంది. బట్ ఈ ఓకే. మంత్లీ 3000 మైనస్ లో ఉన్నాను కదండి, అది నాకు ఎవ్రీ మంత్ వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది ఆ 3000 కి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న షేర్స్ బయటకు తీయాలన్నా వాటి మీద వచ్చే ప్రాఫిట్ వల్ల నేను తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే. రేపు మీరు చెప్పబోయే సెషన్ లో ఇలాగా ఈ 3000 కానీ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఏమైనా చెప్పగలరా రేపు? రేపటి సెషన్ లో ఉండదు, బట్ నేను ఫ్యూచర్ లో విత్ ఇన్ 1 or 2 months లో నేను దానికి అప్డేట్ ఇస్తాను మీకు. ఓకే ఓకే, దానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను, సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ రిలేటెడ్ విత్ అవర్ స్కిల్స్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫ్రాంచైజీస్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం, కానీ దట్ విత్ అవర్ మనీ, హౌ యూ క్యాన్ మేక్ మనీ విత్ యువర్ మనీ అనేది అది. ఇంకోటి హౌ యూ కెన్ యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ మేక్ మనీ అనేది రెండో సెషన్. అది ఐ స్టార్ట్ ఇట్ షార్ట్లీ అండి, ఒక 1 or 2 months లో స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే. ఈ 6 lakhs లోన్ ఈ లాక్డౌన్ ముందే నాది ఐసిఐసిఐ 16% ఉండేది ఇంట్రెస్ట్. అయితే నేను ఏం చేశానంటే మీ ద్వారానే అది 16% అన్నది కరెక్ట్ కాదనేసరికి నేను హెచ్డిఎఫ్సి ద్వారా 11% ఇంట్రెస్ట్ కి 6 lakhs తీసుకోవడం జరిగింది. 6 lakhs తీసుకోవడంలో కరెక్ట్ గా 6 lakhs తీసుకోవడం, ఈ లాక్డౌన్ రావడం, ఈ లాక్డౌన్ ముందే నేను జాబ్ చేసేది మహారాష్ట్ర. అయితే అక్కడ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి నేను వచ్చేసాను. అయితే జాబ్ అయితే సేఫ్ అంటే జాబ్ అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మేము వర్క్ చేయట్లేదు కాబట్టి హాఫ్ సాలరీనే వాళ్ళు ఇస్తున్నారు. నేనేం చేశానంటే దాన్ని మారటోరియం పెట్టా. మారటోరియం పెట్టా అంటే ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఈఎంఐ కూడా పే చేయకుండా. ఆఫ్టర్ ఈ మారటోరియం 3 months అన్నారు కదా, అది కంటిన్యూ అవుతుంది అన్నారు 6 months కూడా. అది ఏంటన్నది నాకు ఐడియా లేదు. అంటే మిగతా 3 months కంటిన్యూ అవుతుందా ఏంటన్నది నాకు ఐడియా లేదు. ఇంకొకటి, దీని తర్వాత లాక్డౌన్ తర్వాత ఈ మారటోరియం వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ పడవచ్చు, మనం దాన్ని 3 years పెట్టాను నేను. అది 3 years లోను క్లోజ్ చేసుకోవచ్చా, లేకపోతే 1 year దాటే క్లోజ్ చేసుకోవడం బెస్టా ఈ లోన్ అనేది? ఏ లోన్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ మనం ఎప్పుడు క్లోజ్ చేసినా ఒకటే అండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసుకోవడం బెటర్. అండ్ మారటోరియం అనేది ఆల్రెడీ 3 months ఎక్స్టెండ్ చేశారు. నేను ఆల్రెడీ అది పోస్ట్ పెట్టాను హ్యాపీ కాయిన్ ఫేస్బుక్ పేజ్లో. ఓకే, ఐ థింక్ నిన్న పోస్ట్ పెట్టినట్టున్నాను, ఒకసారి చూడండి, అది మీకు ఐడియా వస్తుంది. సో మారటోరియంలో ఉన్న దానికి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో యూ థింక్ ఇప్పుడు హాఫ్ శాలరీ ఆపారు అంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ సినారియో అనేది మనకి కష్టం కాబట్టి మీరు ఆలోచించండి హౌ టు మేక్ మనీ అనే దాని మీద. ఓకే, మీ శాలరీ అనేది యాక్చువల్గా శాలరీ డబుల్ అవ్వడానికి, లేదంటే అట్లీస్ట్ ఒక 30% 40% పెరగడానికి మనకేం స్కిల్స్ రావాలి, ఏం స్కిల్స్ ఉంటే గ్రో అవుతాం అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే దెన్ యూ విల్ గెట్ ఐడియా. ఓకే ఓకే. జాబ్ చేంజ్ అవుతే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జాబ్ చేంజ్, హెల్త్ సెక్టర్ ప్రెసెంట్ నేను చేసేది హెల్త్ సెక్టర్ లో కూడా బాగానే ఉన్నాయి. ఐటీతో పోల్చుకుంటే మాకు హెల్త్ సెక్టర్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ బాగుంది స్కోప్. ఇప్పుడు జాబ్ చేంజ్ అయినా 30% ఆర్ 25% శాలరీ హైక్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, చూడండి, అది ఆలోచించండి. అండ్ మేజర్గా స్కిల్ అప్గ్రేడ్ ఏమన్నా ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ శాలరీ పెరగడం అనేది కామనే కంపెనీ చేంజ్ అయితే, బట్ మన స్కిల్ పెరగడానికి ఏదైనా స్కోప్ ఉందా? ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ లో అనుకోండి, లో డిమాండ్ ఉన్న స్కిల్ వదిలేసి, దట్ మీన్ టెక్నాలజీ వదిలేసి హై డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీ మూవ్ అవడం అనేది ఒక ఆప్షన్. ఓకే, అదే టీచర్ అనుకోండి, ఇప్పుడు ఆయన ఒకదాన్ని లైక్ ఒక 4-5 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అవ్వడానికి ఏం చేయాలి? ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్ అవ్వాలి. సో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే దానికి ఏముంటుంది? మేబీ పిహెచ్డి చేయడమా, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ కోర్సెస్ చేయడమా, ఈ టైప్ లో ఉంటుంది. సో దాని మూలంగా ఇన్కమ్ అనేది ఫ్యూచర్ ఎన్ని ఇయర్స్ వర్కింగ్ ఉంటుందో అన్ని ఇయర్స్ పెరుగుతుంది. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన శాలరీ అనేది 40,000 ఉండేది ప్రీవియస్ గా. కానీ తర్వాత ఈ బిజినెస్ స్కూల్లో ఒక 6 months కోర్స్ ఏదో చేశారు ఆయన, ఎంత అప్రాక్సిమేట్ 20 lakhs అయింది ఆయనకి. ఓకే, కానీ ఆయన 40,000 శాలరీలో ఇప్పుడు 2 lakhs శాలరీ అయింది ఆ 6 months కోర్స్ అయిపోయిన తర్వాత. సో 2 lakhs శాలరీ అనేది ఈ కంటిన్యూ ఫర్ ఎనదర్ ఒక 20 years ఎక్స్పీరియన్స్ కి అది కంటిన్యూ అవుతుంది.
So immediate jump. So that kind of things you need to focus. Okay, fine. And Srikanth garu raise చేశారు హ్యాండ్. శ్రీకాంత్ గారు అదే నేను మాట్లాడానండి ఇదివరకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆల్రెడీ. చెప్పండి సార్. అదే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాకి అది మాట్లాడాను అంటున్నాను. అంటే అది వస్తుంది అని అనుకుంటే వస్తుందండి, లేదంటే ఇప్పుడు ప్రెసెంట్ రూల్స్ అనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఇస్తున్నారా లేదా అనేది. ఇస్తుంటే గనక దెన్ వీ కెన్ ఫోకస్ తీసుకోవచ్చు. యాక్చువల్ గా నేను ఈ ఏప్రిల్లో రావాల్సి ఉందండి ఇండియాకి, వచ్చినాక తీసుకుందామని సజెస్ట్ చేశారు విజయ గారు. బట్ ఈ లాక్డౌన్ వల్ల నేను రాలేకపోతున్నాను. మర్చిపోయాను, మీరు ఏ కంట్రీలో ఉంటున్నారు? సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికాలో టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది? ఎన్ఆర్ఎస్ కి ఇస్తున్నారా అక్కడ? దట్ మీన్ మీకు ఇస్తారా? ఇస్తారండి ఇక్కడ. సో ఇక్కడ ఇండియా కంటే చీపా కాస్ట్లీనా? సో యాక్చువల్గా 10 lakhs అంటే 50 lakhs రూపీస్కి 200 అంటే 1000 రూపీస్ పర్ మంత్ ఉందండి. ఓకే, అలా అయితే పర్లేదు. మరి చూడండి, అంటే అక్కడ మీరు ఎన్ని ఇయర్స్ ఉంటారు? సౌత్ ఆఫ్రికా అంటే ఐ థింక్ ఎక్కువ ఉంటారు. నేను బెటర్ మీరు ఇండియాలో తీసుకుంటే బెటర్. అదే నేను అంటే ఇంకొక 3-4 years కంటిన్యూ చేసి మళ్ళీ ఇండియాలో వచ్చి సెటిల్ అవుదాం. ఓకే, సో అలా అనుకుంటే మీరు బెటర్ ఇండియాలో తీసుకోవడం కరెక్ట్. వచ్చినప్పుడు చెప్పండి, లేదంటే ఒకసారి మీ ఆర్ఎం కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారేమో, ఇస్తుంటే కనుక దాన్ని చేసుకోవచ్చు కదా. అదే అందుకే మీకు పర్సనల్ గా పింగ్ చేశానండి. ఆర్ఎం ను కూడా కాంటాక్ట్ అవుతాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వాసు గారు, వెంకట్ అండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక కన్ఫ్యూజన్ ఉంది. న్యాచురల్ క్యాలమిటీస్ టైంలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇవి కవర్ అవుతాయా లేదా? ఒక రూమ్ కవర్ అవుతాయి. ఎట్ ఎనీ సిచ్యువేషన్ దే హ్యావ్ టు పే అమౌంట్. ఓకే, యాక్చువల్గా ఈవెన్ అది అవ్వకపోయినా కానీ దాన్ని అవ్వడానికి ఏమేమి చేయాలనేది సమ్ టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అయితే కనుక క్లెయిమ్ సెటిల్మెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్ ఒక పేజీ ఉంది, అందుకు మళ్ళీ టర్మ్ ఇన్సూరెన్స్ చెప్పి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక పేజీ ఉంటుంది, అందుకని ఉంటుంది. అన్నీ ఉంటాయి, బట్ బేసిక్ డిపెండ్స్ మళ్ళీ అది కూడా. ఓకే, సో మోస్ట్లీ అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఉంటుంది, బట్ ఆ కేసెస్ మీట్ అవ్వడం చాలా రేర్ కదా. న్యాచురల్ క్యాలమిటీస్ లో పోవడం అనేది, ఇప్పుడు కరోనా ఉంది, ఇట్ కమ్స్ అండర్ న్యాచురల్ క్యాలమిటీ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, ఫైన్, నో ఇష్యూ. వాసు సార్, నేను పీటర్ సార్. పీటర్ గారు చెప్పండి సార్. మీరు చెప్పినట్టు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఓకే, మా మిస్సెస్ కి కూడా తీసుకోవాలన్న ఒక ఆలోచన వచ్చింది. సో లాస్ట్ టైం మా ఆర్ఎం ని అడుగుతానేమో నేను సార్ తో మాట్లాడి చెప్తాను అన్నారు. నేను 1 year కి తీసుకున్నాను. మా మిస్సెస్ కి 50 lakhs కి ఏమైనా తీసుకోవాలా, లేదు అంటే దాన్ని వేరే అమౌంట్ ని వేరే దానికి డైవర్ట్ చేయాలా అనేది నా డౌట్ సార్. మీ మిస్సెస్ వర్క్ చేస్తున్నారండి? నాట్ వర్కింగ్ సార్. నాట్ వర్కింగ్ కి ఇవ్వకపోవచ్చు అండి. అంటే ఐటీ రిటర్న్స్ వేస్తున్నాను సార్. నేను అరౌండ్ 5 lakhs చేస్తున్నాను ఎవ్రీ ఇయర్. రెంటల్ అమౌంట్ సమ్ పెట్టి బిజినెస్ కింద 5 lakhs వరకు చూపిస్తున్నాను. ఓకే, ఇస్తే తీసుకోవడం మంచిదేనా సార్? ఇష్యూ అండి, ఇన్ కేసు హౌస్ వైఫ్ కి ఇస్తే తీసుకోవడం మంచిదే అంటారా అండి? అంటే దట్ డిపెండ్స్ అండి. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు జనరల్ గా అంటే ఇది ఎలా చూస్తారంటే, ఇన్ కేస్ ఆ పర్సన్ లేకపోతే ఫైనాన్షియల్ గా మిగిలిన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందో పడదా, అది యాక్చువల్ పర్పస్. కరెక్ట్, అది యాక్చువల్ పర్పస్. సో ఇప్పుడు హౌస్ వైఫ్ అనేది ఇది అడిషనల్ టైప్ లో, అంటే ఈవెన్ 50 lakhs తీసుకున్నా 1 crore తీసుకున్నా దట్స్ అన్ అడిషనల్ ఇన్కమ్. ఎందుకంటే హస్బెండ్ విల్ వర్క్, ఈవెన్ వైఫ్ వర్క్ చేయలేని సిచ్యువేషన్ లో. సో హస్బెండ్ అనే వాళ్ళు ఖాళీగా ఉంటే కనుక దెన్ ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, అండ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇది హెల్త్ ప్రొఫైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి హార్ట్ లో హోల్ ఉండటం, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ జెనెటిక్ గా కొన్ని క్యాన్సర్స్ రావడం, జెనెటిక్ గా డయాబెటీస్ ఉండటం, ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి ప్రొఫైల్స్ లో మనం డెఫినెట్ గా తీసుకోవాలి వైఫ్ కూడా. లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ మనం కట్టిన డబ్బులు 1 rupee కూడా బ్యాక్ రాదు కదా, వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫైన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్. ఫైన్ దెన్. సో లెట్స్ క్లోజ్ ఫర్ సెషన్ టుడే. 6 వరకు అనుకున్నా, ఇంకో 20 minutes ఎక్స్టెండ్ అయింది. ఓకే,
మళ్ళీ మనం ఐ థింక్ ఐఎమ్ ప్లానింగ్ టు కండక్ట్ అట్లీస్ట్ వీక్లీ వన్ సెషన్ లైక్ దిస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. నేను దాని గురించి అప్డేట్ ఇస్తాను మీకు గ్రూప్ లో, మెయిన్ గ్రూప్ లో. అండ్ ఈ లోన్ ఫ్రీ లైఫ్ అనే గ్రూప్ అనేది ఈ వీకెండ్ వరకు ఉంచి దెన్ ఐ విల్ డిలీట్ ద గ్రూప్. ఎందుకంటే మీకు మల్టిపుల్ గ్రూప్స్ ఉంటే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఐ విల్ డిలీట్ దిస్ గ్రూప్ ఆఫ్టర్ దిస్ వీకెండ్. ఓకే, I hope everyone enjoying in the lockdown. Thank you so much for participating in this, and 1.5 hour daga unnaru. Thank you so much for giving me time. Okay, have a great day. Tomorrow we will meet again. Thank you, Vasu. Thank you.